Okay. But you can And stop it right now. You can stop it right. When the meeting starts, you can. Years of experience in IT. Yeah. I don't have any background on business, so but I want to start as a second source of income along with my the current profession. So, so I'm always uh, trying to look into what all the other opportunities I can leverage along with my the working timings and all. So, um, yeah, sure, sure. trying to get some information from this session also. Nice. And thank you so much for your time, Manohar. Yeah, yeah, Yeah. my pleasure. So, any others who wants to introduce to the meeting today? Just come out, అన్మ్యూట్ చేసుకోండి. మీ గురించి మీరు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి విషయాలు? Hi sir, my name is Suresh. I'm from Guntur. Currently I'm working in Bajaj Finance. Sir. వాయిస్ కట్ అవుతుందండి. Hello. యా యా, కొద్దిగా గట్టిగా మాట్లాడతారా? Okay. My name is Suresh. I'm from Guntur. ఓకే I'm currently working in Bajaj Finance. ఓకే. Bro, are you married? No sir, no. Good. ఇంకా who else wants to introduce? ఎవరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు చక్రవర్తి అండి. మాది గుంటూరు దగ్గర నంబూరు, మంగళగిరి గుంటూరుకి మధ్యలో ఉంటుంది. నేను ఈ సెషన్ గురించి అది ఏం చెప్తారో తెలుసుకుందామని జాయిన్ అయ్యానండి. నాకేమీ ఐడియా లేదు, ఏదైనా ఉపయోగపడుతుందేమో నేర్చుకుందాం అని చెప్పి జాయిన్ అయ్యాను. మీరు ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారండి? నేనేమి వర్క్ చేయట్లేదండి. ఓకే. ఓకే. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ సార్, నా ఈవినింగ్. పేరు బాలకృష్ణ, జేఎన్టీయూ హైదరాబాద్లో పనిచేస్తుంటాను. అయితే నేను గత కొంతకాలంగా మన బిజినెస్ ప్రపోజల్ గ్రూప్లో దీపక్ గద్దెడ గారితో వాళ్ళ వర్క్ స్టైల్ నచ్చి అక్కడే కంటిన్యూ అవుతున్నాను. మెయిన్గా మన సమాజాన్ని కొంచెంలో కొంతనైనా మార్పు మన ద్వారా మనకు వీలైనంత తీసుకొద్దామనే ఆలోచనతోనే ఉన్నాము. అయితే దీంట్లో భాగంగా మనకు బిజినెస్లో ఏవైతే మనం చేయగలుగుతాం, ఎందులో అయితే మనం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఈ సర్చింగ్లో అన్ని విధాలుగా దీపక్ గద్దెడ గారు చాలా బాగా వర్కౌట్ చేస్తున్నారు. కానీ ఏదో ఒకటి మాత్రం డిసైడ్ అయితే మాత్రం దాని మీద 100% సక్సెస్ఫుల్గా అవుతాము. ఈ మధ్యకాలంలో భాగంగా మనం ఇది సెర్చ్ చేస్తుంటే చైనా గురించి కూడా ఒకసారి నేను మాట్లాడాను సార్. అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకుంటే అని అంటే ఫస్ట్ మన మార్కెటింగ్ ఒక లెవెల్కి తెచ్చుకున్న తర్వాత అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అది పెద్ద సబ్జెక్ట్ అని చెప్పేసి అన్నారు. సో మీరు ఇప్పుడు అక్కడికి లైవ్గా వెళ్ళొచ్చారు కాబట్టి సార్, ఇంకా కొంత ఇన్పుట్స్ ఇస్తే అందరికి మన వాళ్ళకి అవగాహన వస్తుంది సార్. యా యా. ఖచ్చితంగా సార్. మీ ఆలోచనలు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా బాలకృష్ణ గారు హీ ఆల్సో హ్యాస్ ఎ గుడ్ నెట్వర్క్. ఓకే, చాలా మందికి హీ కీప్స్ షేరింగ్ హిజ్ నాలెడ్జ్, చాలా మందితో కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఒకటి ఆయన ఒక ప్రస్తుతానికి ఆర్గనైజ్డ్, అంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్ అన్ఆర్గనైజ్డ్, బట్ ప్రాక్టికలీ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్. ఒక ఫైనాన్షియల్ నెట్వర్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. సో దాంట్లో చాలా మంది పొదుపు సంస్థ అనమాట, డబ్బులందరూ దాంట్లో పెడుతూ ఉంటారు. వాళ్ళ ఊర్లో స్టార్ట్ చేశారు దాన్ని. గత 10 ఏళ్ళగా అనుకుంటా, 10 ఏళ్ళు పైన అనుకుంటా రన్ చేస్తున్నారు. సో చాలా మంచి
ఎక్స్పోజర్ ఉన్న కమ్యూనిటీ గురించి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఈయన, బాలకృష్ణ గారు. సో ఎప్పటి నుంచో గ్రూప్ లో, అంటే వెరీ రీసెంట్ గా ఆయన మనల్ని కలిసినప్పటికీ ఈజ్ ఫుల్లీ ఇన్ సింక్ విత్ దట్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. సో ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరన్నా మాట్లాడతారా సార్? ఓకే గుడ్. ఇంకా ఎవరో మాట్లాడే ఉద్దేశం లేకపోతే నేను ఐ స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ our today's guest, Mr. Manohar. Manohar garu family gurinchi I have to tell you, because he's coming from a very good family background, very prominently known family background, who are very well with the community, associated with the community. Ala nanagaru Veerai garu, he worked as a vice chancellor of a university, brother. Sorry, I don't recall. Nellore daggara. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ. Yeah, Vikramsinghapuri University. And Manohar brothers iddaru kuda, two brothers or brothers? బ్రదర్ అండ్ సిస్టర్. Yeah. So both are settled in US. Okay, they are in good position right now. They are making good things there. So Manohar is active into business. తర్వాత స్పోర్ట్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు, నేషనల్ లెవెల్ లో ఆడారు. ఇప్పుడు ఆయన బిజినెస్ మావి అని ఒక ఫుడ్ ప్రొడక్ట్ ని కూడా ఆయన లాంచ్ చేశాడు, మనోహర్ మిల్లెట్ ప్రొడక్ట్. ఎక్స్పెరిమెంటల్ గా దాన్ని స్టార్ట్ చేశాడు, వితౌట్ ఎనీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ తో కాకుండా సింపుల్ గా, అంటే ఎక్కువ ఒక లాస్ అయినా ఎక్కువగా ఇంపాక్ట్ లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు. చాలా మంచి మోడల్ తో వచ్చాడు. తర్వాత ఇప్పుడు చైనా వెళ్ళారు, అంతకు ముందు కూడా వేరియస్ ప్రొడక్ట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. తర్వాత వెంచర్ క్యాపిటలిస్ట్ చాలా మందితో మాట్లాడాడు, ఆ డిపిఆర్ ఎలా తయారు చేసుకోవాలి, ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఎలా చేయాలి, ఆ నాలెడ్జ్ కూడా మనకి రీసెంట్ గా విజయవాడలో జరిగిన మీటింగ్ లో కూడా ఆ నాలెడ్జ్ అతను షేర్ చేశారు. చాలా మంది ఆయన షేర్ చేసిన నాలెడ్జ్ కి చాలా మంది ఇంప్రెస్ అయ్యారు, ఇంకా అలాంటి సెషన్స్ కావాలని అడిగారు. భవిష్యత్తులో ఐఎమ్ ప్లానింగ్ 3 days program. 3 days program లో I want to give 4 hours to Manohar to talk about how to identify the business and how to prepare your documents and things ఎలా ఉంటాయండి. అంటే మనం అందరూ ఆలోచన ఎలా ఉంటాయని అంటే, ఎప్పుడు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి బెనిఫిట్స్ తీసుకోవాలి, ఏ లోన్స్ వస్తాయి, ఎంత సబ్సిడీ వస్తుంది, దీని గురించి ఆలోచిస్తారు తప్పించి మనకు బయట ఇన్వెస్టర్స్ దొరుకుతారా, మన డెక్ ఎలా తయారు చేసుకోవాలి, పిచ్చింగ్ డెక్స్ ఎలా తయారు చేసుకోవాలి, మన మోడల్ ఎలా ఉండాలి, మన మోడల్ ఎలా సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, వీటి గురించి మన వాళ్ళు ఎవరు ఆలోచించరు. మన వాళ్ళు ఆలోచించేది ఎవరన్నా ఫస్ట్ ఏదన్నా బిజినెస్ అంటే, సార్ నాకు లోన్ వస్తుందా, ఎంత లోన్ వస్తుంది, సబ్సిడీ వస్తుందా, ఎంత సబ్సిడీ వస్తుంది, ఇవే అడుగుతారు తప్పించి సార్ అసలు నా మోడల్ పనిచేస్తుందా, దీనికి స్కోప్ ఉంటుందా మార్కెట్లో, నాకు ఎవరైనా ఇన్వెస్టర్స్ దొరుకుతారా, ఈ ఆలోచనలు ఎవరు మన వాళ్ళు చేయరు. సో మనోహర్ దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మేబీ ఇంత ముందు కూడా వీ హ్యావ్ సమ్ వీడియోస్ ఆల్సో యూట్యూబ్ లో, నేను మీకు మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. సో వెరీ గుడ్, అండ్ సి ఆయన రీసెంట్ గా ఒక బీ స్కూల్లో హీ స్పెండ్ 4 lakhs స్పెండ్ చేసి 4 months పాటు తను నేర్చుకున్న నాలెడ్జ్ ని మనకి అంతకు ముందు ఫ్రీగా కొంతవరకు, అంటే నాట్ అట్ ద ఫుల్ లెంగ్త్ 4 months లో నేర్చుకున్నదంతా కూడా ఒక 1 or 2 hours లో చెప్పలేరు, బట్ చెప్పగలిగినంత నాలెడ్జ్ షేర్ చేశాడు ఆయన. అండ్ హీఈస్ రెడీ టు గివ్ మోర్ సచ్ నాలెడ్జ్. ఇప్పుడు ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు స్టార్ట్ క్లాసెస్ ఫర్ యుఎస్. ఎందుకంటే మనోహర్కి ఎక్కువ యుఎస్ లో నెట్వర్క్ చాలా ఎక్కువ ఉంది. సో యుఎస్ వాళ్ళకి, యుఎస్ సిటిజన్స్ కి అక్కడ వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నానని చెప్పాడు. సో నేను అన్నాను మన వాళ్ళకి కూడా ఆ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేయి మనోహర్, అంటే మన చాలా ఎక్కువ ఫీజు ఉంటుంది దీపక్, కాబట్టి మన వాళ్ళకి సపరేట్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తానన్నాడు. నేను అలాంటి సపరేట్ ప్రోగ్రామ్ వద్దు, ఒకవేళ డబ్బులు ఉన్నా సరే తక్కువ అమౌంట్ మన వాళ్ళకి కన్సిడరబుల్లీ కొంచెం రీజనబుల్, ఇక్కడ ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ అయితే కొంచెం రీజనబుల్ గా ఉండే అమౌంట్ ఒకటి చెప్పు, అది కూడా యుఎస్ వాళ్ళతో కలిపే చెప్పు.
అది ఆ టైమ్స్ లో ఉన్నా పర్లేదు, యుఎస్ వాళ్ళతో కలిపే చెప్పు. ఎందుకంటే యుఎస్ వాళ్ళతో కలిపి చెప్తే అప్పుడు ఫారినర్స్ తో కలిసి నేను నేర్చుకున్నాను అన్న ఫీల్ ఉంటుంది వాళ్ళల్లో. ఇంకా నువ్వు డెలివర్ చేసే దానికి ఇంకా వెయిట్ పెరుగుతుంది, ఇంకా కొంచెం కేర్ఫుల్ గా నేర్చుకుంటారు అని చెప్పాను. మనోహర్ ఇంకా దాని గురించి ఆయన ఎటువంటి డెసిషన్ చెప్పలేదు. అండ్ ఐ హోప్ వి గెట్ అ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్. అండ్ టుడే ద మెయిన్ టాపిక్ ఇస్, రీసెంట్ గా మనోహర్ అండ్ కొంతమంది బ్యాచ్ వెళ్ళారు. దాంట్లో నా కజిన్ కూడా వెళ్ళాడు, పృథ్వీ అని. బట్ ఈ నా కజినే, బట్ ఈ డజంట్ బిలాంగ్ టు ఆ కమ్యూనిటీ. సో నేను తనతో కన్నా ఎక్కువ మనోహర్తోనే మాట్లాడతాను. ఎందుకంటే అఫ్ కోర్స్ వెన్ హీస్ కమింగ్ ఫ్రమ్ అ డిఫరెంట్ కమ్యూనిటీ అండ్ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. సో అండ్ ఇట్ ఆల్సో లీడ్స్ టు సమ్ మిస్అండర్స్టాండింగ్స్ యాజ్ వెల్. సో కాబట్టి ఎక్కడుంది అది? సో దట్స్ ద రీజన్ ఆయన పిలవలేదు. బట్ మనోహర్ అతనికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ షేర్ చేస్తాడు, మోర్ ఎక్స్పోజర్ ఉంది. కుదిరితే అతను కూడా ఒక రోజు రమ్మంటాను, జనరిక్ గా మన కమ్యూనిటీ యాంగిల్లో కాకుండా మామూలుగా మాట్లాడడానికి రమ్మంటాను. సో మనోహర్, నౌ ఇట్స్ అప్ టు యూ నౌ. ఓకే, సో యాక్చువల్గా 8 o'clock వరకు అనుకున్నాను, బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ యూ కెన్ ఆల్సో ఎక్స్టెండ్ ద మీటింగ్ ఫర్ couple of more minutes if you wish to share your knowledge. So this is completely open hall today. సో మీరు కూడా క్వశ్చన్స్ అడగచ్చు. కాకపోతే మనోహర్ ని అడగండి, మనోహర్ టైం ఇస్తాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అవర్ ఆయన చెప్పినప్పుడు. సో క్వశ్చన్స్ అడుగుతాడు మధ్యలో కూడా. ఐ నో మనోహర్ ఇది మధ్యలో అయినా క్వశ్చన్స్ అని అడుగుతాడు. అడిగినప్పుడు మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, ఓకే? కాకపోతే డోంట్ గో అహెడ్, ఓవర్లాప్ చేయొద్దు. ఆయన ఒక సీక్వెన్స్ లో టాపిక్ ఆయన ఏంటి విషయాలు చెప్తూ ఉంటాడు. ఆయన ఏదైతే మాట్లాడాడో దాని రిలవెంట్ గా క్వశ్చన్స్ అడగండి. తర్వాత ఇంకో సెషన్ కావాలంటే కూడా మనం పెట్టుకోవచ్చు. బట్ డోంట్ ఓవర్లాప్, డోంట్ జంప్ ఆన్ విత్ యువర్ క్వశ్చన్. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. ప్లీజ్ గో అహెడ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అహెడ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ దీపక్. సో నేను ఒక 10-15 మినిట్స్లో మొత్తం అవుట్లైన్ ఇస్తాను. దాని తర్వాత విల్ మేక్ ఇట్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ సో దట్ మీకున్న క్వశ్చన్స్ అన్నీ మీరు అడిగితే ఐ విల్ ఆన్సర్ దెమ్. సో ఫస్ట్ థింగ్ ఈజ్, నేను ఎన్ని డేస్ ఉన్నాను చైనాలో? నేను 12 days ఉన్నాను చైనాలో. ఒక 6 days ఏమో గాంగ్జౌ అని ఒక ప్లేస్లో ఉన్నాను. అది హాంకాంగ్ దగ్గరలో ఉంటుంది. గాంగ్జౌ, ఫోషాన్, షెంజన్, ఈ ఏరియా అన్నమాట. మిగతా 6 days ఏమో ఈవు అని ఇంకో ప్లేస్కి వెళ్ళాను. సో ఫస్ట్ గాంగ్జౌ అనే ప్లేస్ ఏంటంటే, ఇట్ ఈస్ అక్కడ క్లోదింగ్ మార్కెట్, ఫ్యాషన్ రిలేటెడ్ అంతా చాలా ఎక్కువ. సో ఐఎమ్ టాకింగ్ మెయిన్లీ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్, బికాస్ చైనా ఇస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం మొత్తానికి కావాల్సిన వస్తువులన్నీ చైనా తయారు చేస్తుంది. ఎందుకంటే ఒక 40 years బ్యాక్ మనం తీసుకుంటే చైనా మనకన్నా వెనుకబడి ఉంది. బట్ వాళ్ళ ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మి చాలా ముందుకెళ్ళిపోయారు. యాక్చువల్గా మిగతా అన్ని కంట్రీస్ కన్నా వాళ్ళు ఒక 10-20 years అహెడ్ ఉన్నారు. ఇంకొక 5 yearsలో మిగతా అన్ని కంట్రీస్ని దాటేస్తారు. అంటే లైక్ ఇప్పుడు యుఎస్ వాళ్ళ బాధ కూడా అదే. ఓకే, సో బేసికలీ గాంగ్జౌ వెళ్ళాను. గాంగ్జౌ ఇస్ అబౌట్ ఫ్యాషన్ మార్కెట్. తర్వాత ఫోషాన్ అంతా ఫర్నిచర్ మార్కెట్ ఉంటుంది. అండ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మై విజిట్ వాస్ క్యాంటన్ ఫేర్. క్యాంటన్ ఫేర్ అని ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది. ఒకటేమో ఏప్రిల్లో, ఇంకొకటి సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో జరుగుతుంది. క్యాంటన్ ఫేర్ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ ద వరల్డ్. అక్కడ దగ్గర దగ్గర ఒక 5 blocks ఉంటాయి, 4 to 5 blocks ఉంటాయి. ఈచ్ బ్లాక్ ఒక 1 mile లెంగ్త్ ఉంటుంది, ఒక 1/2 mile వెడల్పు ఉంటుంది, 4 floors ఉంటాయి. సో అది ఒక రోజులో ఒక బ్లాక్ కూడా కవర్ చేయడం చాలా కష్టం. సో ఆ క్యాంటన్ ఫేర్ అన్నది 3 weeks ఉంటుంది. ఫస్ట్ వీక్లో ఒక పర్టికులర్ కేటగిరీ వాళ్ళు ఈచ్ బ్లాక్లో ఉంటారు. సెకండ్ వీక్లో ఇంకో కేటగిరీ, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. థర్డ్ వీక్లో డిఫరెంట్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ వీక్లో అంతా
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సోలార్ సెక్టర్, వెహికల్స్, తర్వాత హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. సెకండ్ వీక్లో ఫర్నిచర్ ఉండింది. థర్డ్ వీక్లో హెల్త్ కేర్, స్పోర్టింగ్ గూడ్స్, తర్వాత సెరామిక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆమ్, సో మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఒక చిన్నపిల్లోడికి ఒక 1000 బొమ్మలు ఇచ్చేస్తే వాడికి దేంతో ఆడుకోవాలో అర్థం కాదు. అలా ఉంటుంది చైనా. మీకు ప్రతి ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. ప్రతి ప్రోడక్ట్తో మనం బిజినెస్ చేసేయచ్చు అని అనిపిస్తుంది. బట్ వాటిలో మనకి రిలేటెడ్ ఒక 1 or 2 ప్రోడక్ట్స్తో మనం స్టార్ట్ చేసుకొని తక్కువ ఇన్వెస్ట్మెంట్ 1 to 2 lakhsతో కూడా స్టార్ట్ చేయొచ్చు. అంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం ఇక్కడ మార్కెట్ ఉండేలాగా చూసుకొని స్టార్ట్ చేసుకుంటే దట్స్ అ వెరీ వైజ్ ఐడియా. సో అక్కడ క్యాంటన్ ఫేర్ దగ్గర 5-6 days ఉన్నాము. దెన్ నెక్స్ట్ ఇస్ అక్కడ నుంచి ఒక బుల్లెట్ ట్రైన్లో 7 hours జర్నీ. యాక్చువల్గా 1500 kilometers. ఈ బుల్లెట్ ట్రైన్లో ఆ 1500 kilometersని 7 hours కవర్ చేస్తుంది. ఈవు అని ఒక ప్లేస్కి వెళ్ళాం. ఈవు ఇస్ ద హోల్సేల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అక్కడ కూడా సేమ్ ఇలాగే క్యాంటన్ ఫేర్ లాగే ఒక పెద్ద 5 blocks ఉంటాయి. ఈచ్ బ్లాక్ ఇస్ లైక్ 1 kilometer లెంగ్త్ ఉంటుంది, ఒక 1/2 kilometer వెడల్పు ఉంటుంది, 5 floors ఉంటాయి. సో అక్కడ ఏంటంటే మొత్తం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ హోల్సేల్లో సేల్ చేస్తారు. ఇది ఎందుకు అడ్వాంటేజ్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మనం కొనుక్కోవాలి, డైరెక్ట్గా కొనుక్కోవాలంటే హయ్యర్ మినిమం ఆర్డర్ క్వాంటిటీస్ ఉంటాయి. ఈ హోల్సేలర్స్ దగ్గర లోవర్ మినిమల్ ఆర్డర్ క్వాంటిటీస్ ఉంటాయి. కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ మనం తక్కువలో ప్రొక్యూర్ చేసుకోవాలి అంటే మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్గా మనకి అమ్మడు. ఈ హోల్సేలర్ దగ్గర తీసుకోవాలి. అందుకని ఈవూ వెళ్ళాం. ఈవూలో కూడా 4-5 days ఉన్నాము. అండ్ అవంతా మనోహర్, కవర్ చేయడానికి అవ్వలేదు. యా సారీ మనోహర్, సారీ టు ఇంటరప్ట్. ఐ థింక్ మన దగ్గర ఈజ్ ఎవ్రీవన్ కెన్ ఎవ్రీవన్ ఫాలో తెలుగు? ఇస్ దర్ ఎనీవన్ హూ ఇస్ నాట్ ఫాలోయింగ్ తెలుగు? Is there anyone from other states like Karnataka? Deepak, I'm from Bangalore, Karnataka. But Yeah, okay, I can manage. So you I'm can able to, manage, right? yeah, I'm able to understand. Even I cannot speak in Telugu, but I can understand. ఓకే, Okay. ఐల్ ట్రై టు కీప్ a few things in English also then. Yeah, Yeah. it will be better. Okay, sure. Thank you. Sure. So, అలాగా first 6 days of my trip was in Guangzhou. The second 6 days was in Yiwu. So, there are మనకి వరల్డ్లో ఒక 30-40 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అండ్ ఈచ్ కేటగిరీలో ఒక 5 to 10 lakh డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ టోటల్గా చూసుకుంటే మనము వరల్డ్లో ట్రేడ్ చేసి ఒక చోట నుంచి కొని దాంట్లో మనం కీప్ సమ్ మార్జిన్ అండ్ వేరే వాళ్ళకి సేల్ చేయడానికి వీ హ్యావ్ టోటలీ అబౌట్ 2 to 3 crore ప్రోడక్ట్స్ ఉంటాయి. చిన్న చిన్న ప్రోడక్ట్స్, ఎనీ ప్రోడక్ట్ యూ టేక్. కొన్ని చూపిస్తాను ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత. సో వీటన్నిటిలో అన్ని మనం చేయలేం. ద బెస్ట్ 1 or 2 దేనికైతే డిమాండ్, సో బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై. సో వేర్ డూ యూ హ్యావ్ ద డిమాండ్ అండ్ మీరు దాన్ని మార్కెట్ చేయగలరా అని అనుకుంటే వీ కెన్ ప్రొక్యూర్ ఎనీ ప్రోడక్ట్ ఫ్రమ్ చైనా, ప్రొవైడెడ్ కొన్ని రెగ్యులేటరీ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఇండియన్ గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS సర్టిఫికేట్ అని ఒకటి అడుగుతుంది. కొన్ని వాటికి అది కావాలి, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్కి అది అవసరం లేదు. సో ఎనీ ప్రోడక్ట్ మనం ఇక్కడ డిమాండ్ ఉంది, మనకు కొనుక్కునే వాళ్ళు, ఆర్ ఇఫ్ యూ కెన్ మార్కెట్ దోస్ ప్రోడక్ట్స్ హియర్, దెన్ విచ్ ఎవర్ ప్రోడక్ట్ వీ కెన్ ప్రొక్యూర్. So, yeah. So, basically, like you all know, business is either a product or a service. If you are exploring the product side, or if you want to get a product and give service through that product, also you can get a product. So, for example, సింపుల్గా చెప్పాలి అంటే నేను ఒక ప్రోడక్ట్ చూశాను. అది ఒక రోలింగ్ ఐస్ క్రీమ్ తయారు చేస్తుంది అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, మన ల్యాప్టాప్ కన్నా కొద్దిగా పెద్దగా ఉంటుంది. పైనుంచి దే వర్ పోరింగ్ కోక్
అండ్ కిందన ఒక చిన్న బౌల్లో దట్ కోక్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ కోకో కోలా ఐస్ క్రీమ్, అంటే కోకో కోలా ఐస్ లాగా. ఇట్స్ వెరీ టేస్టీ. సో అలాగా ఇఫ్ యూ వాంట్ గెట్ సమ్ మెషిన్ లైక్ దట్ అండ్ గివ్ సర్వీస్ హియర్, దట్ ఈస్ ఆల్సో గుడ్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ స్మాలర్ ప్రోడక్ట్స్, లైక్ ఐ వాస్ టెలింగ్ యూ అర్లియర్, రూ. 1,00,000 2,00,000తో కూడా మనం చిన్న చిన్న ప్రోడక్ట్స్ తక్కువ మినిమం ఆర్డర్ క్వాంటిటీస్ ఉన్నవి తెచ్చుకొని అవి ఇక్కడ మనకి డిమాండ్ ఉండేవి ఇలాగా మనం మార్కెట్ చేసుకునేలాగా మనం చేసుకుంటే ఆ, చాలా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. సో యా, దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను చెప్తాను, తర్వాత కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాను. ఆమ్, లేదు, ఇంకా కొద్దిసేపు ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ లైక్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే డిఫరెంట్ కేటగిరీస్లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఐ కెన్ డూ దట్. లో కాస్ట్ లో ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే మనకి ఇండియాకి తగ్గట్టుగా ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి. ఏంటండి? ఈ ఇండియాలో తగ్గట్టుగా ప్రొడక్ట్స్, వేరే ప్రొడక్ట్స్ తక్కువలో ఉండేవి ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి. వేరే ప్రొడక్ట్స్. యా, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ, మనం మన ఇండస్ట్రీ కేటగిరీ ఎంచుకోవాలి. వాట్ కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీ మనం చేయాలి అని అనుకుంటున్నాం అన్నది ప్రైమరీగా మనం డిసైడ్ చేసుకుంటే దాంట్లో లైక్ ఐ వాస్ టెలింగ్ యూ దెర్ ఆర్ సో మెనీ ప్రోడక్ట్స్. ఒక్క చిన్న లెట్స్ ఏ క్లోదింగ్ ఆర్ టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి వెళ్తే టీ షర్ట్స్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, ప్యాంట్స్ ఉంటాయి, తర్వాత ఇదేంటి జర్కిన్లు ఉంటాయి, um, తర్వాత సూట్ కేసెస్ ఉంటాయి, తర్వాత um, ఇంకా బ్యాగ్స్ ఉంటాయి, తర్వాత లంచ్ బాక్సెస్ ఉంటాయి. సో అలాగా, లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. తర్వాత స్పోర్ట్స్ సైడ్ వెళ్తే బ్యాడ్మింటన్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఆ, ఇంకా రన్నింగ్ రిలేటెడ్ కానీ, ఫిట్నెస్ రిలేటెడ్ కానీ, జిమ్ ఎక్విప్మెంట్ కానీ, తర్వాత కిడ్స్, చిన్నపిల్లలకి ఆ, వాళ్ళకి వాకింగ్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి కదా. నేను ఆ ప్రోడక్ట్స్ చూపిస్తాను, ఒక్క నిమిషం. ఈ లోపల ఎవరు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే ఆమ్, ఆ, మీరు ఏమన్నా ఆల్రెడీ ఏమైనా ప్రోడక్ట్స్ చూసారా, లేకపోతే ఏమైనా ప్రోడక్ట్స్ మీరు చేయాలనుకుంటున్నారా, అది ఏమన్నా చెప్తే ఐ కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సో చైనాలో Alibaba.com ఇస్ వన్ ఆఫ్ ద, అంటే అందరికీ తెలిసింది. తర్వాత చైనా గూడ్స్ అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఇంకా, వన్ సెకండ్. మనోహర్ గారు, యా, నేను పుట్టపర్తిలో ఉంటానండి. ఓకే, యాక్చువల్గా నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, ఆ, నేను ఒక 4 months నుంచి ఒక అబ్బాయిని అబ్జర్వ్ చేస్తున్నానండి, హిందూపురం అనే ఊరు నుంచి. ఓకే, ఆ అబ్బాయి డైరెక్ట్ గా చైనా నుంచి తేకుండా చైనా నుంచి తీసుకొని వచ్చిన చెన్నై వాళ్ళ దగ్గర నుంచి ఇతను తీసుకొని వచ్చి పర్ మంత్ 2 to 3 lakhs బిజినెస్ చేస్తున్నారండి. పర్టికులర్ గా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, వాచెస్. యా. అతను ఆల్మోస్ట్ ఎవ్రీ 1.5 months కి లేదా 2 months కి దాదాపు 1,25,000 ఎర్న్ చేస్తున్నాడు ఆయన. సార్ నాకు తెలిసిన, అంటే జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకళ్ళు చెప్పారు నాకు లాస్ట్ ఇయర్. సో నా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు ఇదేంటి ఇంపోర్టింగ్లో సిఎండ్ఎఫ్ ఇది చేస్తారనమాట. ఉమ్, లాస్ట్ ఇయర్ 1.5 year బ్యాక్ జస్ట్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు, అసలు ఏమీ లేదు, జీరో.
ఇప్పుడు 1.5 ఇయర్లో వాళ్ళు ₹1,00,00,000 పెట్టి కార్ కొనుక్కొని ఆ కార్లో తిరుగుతున్నారు. ఆల్ బికాస్ ఆఫ్ అదే చైనా. అయితే ఇక్కడ ఒక చిన్న క్రక్స్ ఏమంటే అండి, ఆ అబ్బాయితో నేను చాలా సార్లు ఒక 10 టైమ్స్ ఇంటరాక్ట్ అయ్యాను ఈ 4 months లో. యా సో చైనా నుంచి చెన్నై వరకు తీసుకొని వచ్చిన వాళ్ళతో మనకు డైరెక్ట్ కన్నా మనకు మళ్ళీ ఎందుకంటే ఎక్స్చేంజెస్ కొన్ని కావాలి. పైగా ఇక్కడ ఒక చిన్న సర్వీస్ నేచర్ అంటే సెల్ ఫోన్స్ లో కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ కొన్ని చెప్పాడండి అతను. ఓకే. నేను కూడా ఏంటంటే కనీసం మన కమ్యూనిటీలో ఒక బి కేటగిరీ టౌన్స్ లో కొంతమంది, ఎందుకంటే సిటీస్ లో ఆల్మోస్ట్ కాంపిటీషన్ డబుల్ అయిపోయింది అదండి. యా బి యా కేటగిరీ టౌన్స్ లో కొద్దిగా ఈ ఎస్టాబ్లిష్ చేస్తే మనమేమి యా మనము నెలకు 1,25,000 అట్లా కాకుండా మన పిల్లలకి కనీసం 30,000 నుంచి 50,000 రూపాయల ఆదాయం వస్తే చాలా పెద్దదండి అది. యా 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 ఎందుకంటే 2-2.5 లక్ష పెట్టుబడి అన్నది కొంచెం ఫ్యామిలీలో పెట్టుకోగలరు. మీరు అన్నట్టు ఇందాక ఫస్ట్ దీపక్ గారు మాట్లాడినట్టు ప్రతి ఒక్కరు, ఈవెన్ నాకు 34 ఏళ్ళ సర్వీసు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో మన వాళ్ళు కానీ ఎవరు కానీ మాట్లాడితే ఏదైనా పెట్టుకోమంటే లోన్ ఎవరిస్తారు, సబ్సిడీలు ఎంత వస్తాయి, ఈ 2 ఆడ్ వర్డ్స్ అండి నేను విన్నటి. అలా కాకుండా నేను ఈ ముస్లిం అబ్బాయిని చూశాను, అతని పేరు షాన్వాజ్, యా హిందూపూర్ లో. అతన్ని చూసిన తర్వాత ఈ విధమైన ఎంటర్ప్రైజింగ్, చిన్న చిన్న ఎంటర్ప్రైజింగ్ మన వాళ్ళకి ఎందుకు చేయించకూడదు అనే థాట్ వచ్చి, ఎవరో చెప్పి ఎవరో మనము చేసే కన్నా నేను మాకు సంబంధించిన ఒక్కరిద్దరు పిల్లల్ని ముందు నేను ప్రమోట్ చేసి వాళ్ళకి సంబంధించిన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ సేవ్, నేను వాళ్ళకు ఒక 3 లక్షలు 2 లక్షలు కావాలనుకోండి, 60% మీరు యా తెచ్చుకోండి, 40% నేను ఎక్కడైనా అరేంజ్ చేయిస్తాను హ్యాండ్ లోన్ గా అని అన్నాను. యా ఇక్కడ ఒక చిన్న అక్కడ ఏమంటే, మీరు మీ నోటీస్ లో ఉందో లేదో, ఒక చిన్న సర్వీస్ సర్వీస్ పర్సన్ కూడా కావాలి అని కంపల్సరీ చెప్పాడు అతను. ఓకే. అంటే ఇంపోర్ట్ మీ చేయడానికా? కాదండి, ఇంపోర్ట్ చేసిన వాటిని మళ్ళా తిరిగి ఆ గ్యాడ్జెట్స్ లో ప్యాకెట్ లో ఓపెన్ చేసి దానిని ఫార్మాట్ చేసి మళ్ళా అంటే క్లీనింగ్ చేసి అంత దాన్ని రెడీ చేసి పెట్టడానికి, అట్లా పెట్టడం వల్ల అతనికి 100% ప్రాఫిట్ వస్తుంది అని చెప్పాడండి. నేను కూడా ఒక పీస్ తీసుకున్నాను. ఓకే. ఓకే. ఏం తీసుకున్నారండి? నేను ఇది మొబైల్ ఫోను పోకో అండి. ఓకే. ఓకే. సో నేను ఇప్పుడు ఆ ఫోన్ లోంచి మాట్లాడుతున్నాను. ఓహ్! నైస్. సో బేసికల్‌గా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే విధానాలు. ఒకటేమో ఓఈఎం అని ఉంటుంది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఇంకొకటి ఓడిఎం, ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్. మూడోది ఎస్కేడి అని ఉంటుంది. అంటే సెమీ నాక్ డౌన్, కొన్ని పార్ట్స్ని వాళ్ళు విడివిడిగా చేసి అవి పంపిస్తారు. సీకేడి అని ఇంకోటి ఉంటుంది, కంప్లీట్లీ నాక్ డౌన్. అది ఇంకా చిన్న చిన్న ఓకే పార్ట్స్ చేసి అది యా ఓకే ఎగ్జిమ్ పాలసీ మీరు చెప్పింది కరెక్టే. నేను ఏమంటానంటే అట్లా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఏదైనా హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ మన వాళ్ళు ఎవరైనా ఉంటే మోసపోకుండా ఉండేదాని కోసము రిటర్న్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఎక్స్చేంజ్ లో ఎలా ఉంటదంటే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఇవ్వడమా, లేకుంటే ఈ పీస్ బదులు ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇంకొక వేరే అదే ప్రైస్ కు ఈక్వలెంట్ ఐటమ్స్ ఇవ్వడమా, అట్లా చేసి మన వాళ్ళు ఎవరైనా ఎస్టాబ్లిష్ అయ్యింటే వాళ్ళని మన పిల్లలతో కనెక్ట్ చేయిద్దామని. షూర్. అంటే ఇప్పుడు మీరు చైనాలో సోర్సింగ్ అంటున్నారా, లేకపోతే ఇండియా వచ్చాక లేదండి, దాన్ని? ఇండియాలో చైనా నుంచి ఇండియాకు తీసుకొని వచ్చి ఇక్కడెక్కడైనా హోల్సేల్ డంపింగ్ యార్డ్ కానీ ఒక గోడౌన్ కానీ మెయింటైన్ చేసే మన వాళ్ళు. ఓకే. సో చైనా నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ని ఇక్కడ మనకి హోల్సేల్ లో ఒక బిల్డింగ్ లో ఉండాలి. అవునండి, ఆ అబ్బాయి అలాగే చేస్తున్నాడు, కరెక్ట్. బట్ కరెక్ట్. చాలా ఇక్కడ నుంచి ప్రాఫిటబుల్ డిస్ట్రిబ్యూట్ గా అవ్వాలి. అనిపించింది. అవునండి, అతను ముస్లిం కాబట్టి అతనికి చెన్నైలోని ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తున్నారు. యా అతను ఈవెన్ ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళి తెచ్చాడండి. యా 6 months ముందు ఢిల్లీకి వెళ్ళి తెస్తే అతను మెల్లమెల్లగా మళ్ళీ ఢిల్లీలో ఎక్స్చేంజెస్ ప్రాబ్లమ్ అయ్యి అటు 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 అంటే వాళ్ళ ఈ కమ్యూనిటీ బిజినెస్ పీపుల్ పట్టుకుని మెల్లగా చెన్నైకి వెళ్ళిపోగలిగాడు. సో ఇప్పుడు ఓకే. చెన్నై నుంచి కంఫర్టబుల్ గా బిజినెస్ చేసుకుంటున్నాడు. యా
నేను 4 ల్యాప్టాప్లు కొన్నానండి అతని దగ్గర. ఓ నైస్. హెచ్పి వచ్చి 17,000 రూపాయలకి ఇచ్చాడు. ఆహా. 17,000కి ఆల్మోస్ట్ 5th జనరేషన్. యా యా. సో అతను ఏమన్నాడంటే నాకు 3,500 రూపాయలు మార్జిన్ పెట్టుకొని ఇచ్చాను సార్ మీకు అన్నాడు. సరే మీరెంతన్నా పెట్టుకోండి, మాకు తక్కువ వచ్చింది కదా అని నేను మా ఇంట్లోకి ఒకటి వాడాను, మిగిలిన ముగ్గురిని వేరే వాళ్ళను రెఫర్ చేసి 4 నా తరపున కొన్నాను. ఓ నైస్. సార్ చిన్న విషయం సార్, అంటే మనోహర్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. యా. ఒక విషయం ఏంటంటే లేబుల్డ్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు హెచ్పి అంటున్నారు కదా, తర్వాత పోకో మొబైల్లో లేకపోతే OnePlus ఏదో మొబైల్ కూడా చెప్పారు మీరు. సో ఇలాంటి లేబుల్డ్ పోకో అండి. ప్రొడక్ట్స్ యాక్చువల్ కస్టమ్స్ యాక్సెప్ట్ చేయవు సార్. అంటే అక్కడ ఆ ప్రొడక్ట్ ని పర్చేస్ చేయడానికి ఒక ఆథరైజ్డ్ డీలర్ ఉంటాడు. ఆ ఆథరైజ్డ్ డీలర్ మాత్రమే తెచ్చుకోగలుగుతాడు. దానికి సపరేట్ లైసెన్సెస్ ఉంటాయి. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ లేబులింగ్ తో మనం యాక్చువల్ గా అయితే తీసుకెళ్ళాం సార్. తీసుకురావాలి అంటే కనుక మనకి ఆ అథారిటీ ఉండాలి. దానికి ఒక సపరేట్ నెట్వర్క్ ఉంటుంది, చైన్ ఉంటుంది, సప్లై చైన్. ఆ సప్లై చైన్ నుంచి తీసుకురావాలి. అలా కాకుండా బైపాస్ చేసి అతను తీసుకొస్తున్నాడంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ స్మగ్ల్డ్ గూడ్స్. లేదా లేదనుకుంటారా ఏదో జరుగుతుంది అంటే యూజ్డ్ ప్రొడక్ట్స్ అంటే అక్కడ ఓకే, రీఫర్బిష్ అనుకుందాం. యా, రీఫర్బిష్డ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఫస్ట్ కాపీ అంటారు, అంటే అలాంటిదే ఫస్ట్ కాపీ అని చెప్పాడండి నాతో. అలా. సో బేసికల్ గా ఇప్పుడు నేను ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అండి, నేను ఒకటి తయారు చేస్తున్నాను. నేనంటే నేను చేయను కదా, నా ఎంప్లాయీస్ చేస్తారు. ఆ ఎంప్లాయీస్ నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళి పక్కనోడు ఒకడు కొత్తగా ఇది అంతా తెలుసుకొని ఇంకో కంపెనీ పెట్టేస్తాడు. ఆ లేబుల్ మాత్రం నా ఎస్టాబ్లిష్డ్ కంపెనీ లేబుల్ వేసి అమ్మేస్తాడు. అదే ఫస్ట్ కాపీ. ఇంకోటి సార్, నేను ఒక చిన్న అడ్వైజ్ ఇస్తాను సార్. మీరు మొబైల్ యూజ్ చేస్తున్నానని చెప్పారు, ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నానని చెప్పారు. అలాంటి ప్రొడక్ట్స్ ని దయచేసి మనం వి కెనాట్ యూజ్ ఇట్ యాజ్ ఆర్ గ్యాడ్జెట్స్. ఓకే, ఎందుకని అంటారా, దాంట్లో చాలా సెక్యూరిటీ కాంప్రమైజేషన్స్ జరుగుతాయి. మన ఇన్ఫర్మేషన్ ఈజీగా బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రొడక్ట్స్ ని మనం అంటే మొబైల్ ఈజ్ ఎవ్రీథింగ్ టుడే. మన ఫినాన్షియల్ థింగ్స్ నుంచి పర్సనల్ డేటా నుంచి అన్ని మొబైల్లోనే ఉన్నాయి. కాబట్టి మనం జెన్యూన్ లేబుల్డ్ ప్రొడక్ట్స్ నే కొనాలి అటువంటి విషయాల్లో. ఓకే, ఆథరైజ్డ్ నెట్వర్క్ లోనే మనం కొనాలి. అంటే యాక్చువల్ టాపిక్ ని డిబేట్ అవుతుంది, కానీ నా సజెషన్ చెప్తున్నాను, మీరు కొన్నారు కాబట్టి. ఓకే, బట్ ఓకే అండి. అంటే ఆల్మోస్ట్ వెర్జ్ ఆఫ్ ది టాపిక్ ఏమంటే ఆ టాపిక్ లో ఇవి ఒక రకమైన స్మగుల్ లాంటి గూడ్స్, మనకు సెక్యూరిటీ ఉండదు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంటిది మీ ఒపీనియన్. లేకపోతే స్మగిల్ అంటే ఫస్ట్ కాపీలు ఇచ్చినా దాంట్లో చాలా సెక్యూరిటీ కాంప్రమైజేషన్స్ అవుతాయి, కావాలని చేస్తారు ఒక విధంగా మన పర్సనల్ డేటాని క్యాప్చర్ చేయడం కోసం. ఓకే, ఇప్పుడు నేను నాకు ఆఫీస్ డివైస్ ఒకటి ఇస్తారు. నేను ఆఫీస్ డివైస్ పర్చేస్ చేసి నేను ఆఫీస్ కోసం వాడాలంటే దాన్ని చాలా స్క్రూటినీ జరుగుతుంది ఆ మొబైల్కి. ఆ మొబైల్ లోపల ఎలాంటి పెరిఫరల్స్ యూజ్ చేశారు, అది ప్రాపర్ ఆథరైజ్డ్ పర్సన్ నుంచి వచ్చిందా లేదా అంతా చేసి అప్పుడే నా కంపెనీ యొక్క డీటెయిల్స్ దాంట్లో కాన్ఫిగర్ చేస్తారు. దానికి చాలా స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంటుంది అది జరగడం కోసం. ఎందుకంత సెక్యూరిటీ బ్రీచెస్ జరుగుతాయి సార్, అందుకని ఓకే అండి. సో ఇటువంటి టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్ బిజినెస్ నాట్ సజెస్టబుల్. అలా కాకుండా చిన్న చిన్నవి అంటే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ లైట్స్, ల్యాంప్స్, లేకపోతే డెకరేషన్ ఐటమ్స్, లేకపోతే బట్టలు మనోహర్ ఇందాక చెప్తున్నారు, బ్యాగ్స్, అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఈ సెక్టార్ లో మనం ఎంటర్ అవ్వద్దు అంటాం కాదు, కానీ వీ కెన్ ఆల్సో ఎంటర్. ఇప్పుడు మనకి చాలా ప్రొడక్ట్స్ ఇప్పుడు మార్కెట్ లో అమ్ముడవుతున్నాయి. అవి పాట్రానిక్స్ అలాంటి ప్రొడక్ట్స్, లేకపోతే ఇంటెక్స్, ఇలాంటి చాలా గ్యాడ్జెట్స్, లాజిటెక్, ఇవన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకున్న ప్రొడక్ట్స్ నే ఇక్కడ అసెంబుల్ చేసి అమ్ముతారు. మనం సొంత లేబులింగ్ వేసుకుని అమ్ముకోవచ్చు, అలా చేసుకోవచ్చు. మళ్ళీ అలాగ మనం వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. యా, ఒక ప్రోడక్ట్ ఐడెంటిఫై చేసి చైనాలోనే వాళ్ళు మన లేబుల్ వేసి అమ్ముతారు. సో దాన్ని వైట్ లేబులింగ్ కాన్సెప్ట్ అంటారు.
సో మన లోగో కావాలంటే వాళ్ళు ఇన్ని మినిమం ఆర్డర్ మీరు చేస్తే మీ లోగో వేస్తాము అని చెప్తారు. సో అలాంటప్పుడు మన ప్రోడక్ట్ ఐడెంటిఫై చేసుకొని అక్కడ మ్యానుఫ్యాక్చరర్ తోటి నాకు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ నా లోగో తోటి ఇంత క్వాంటిటీ కావాలంటే వాళ్ళు డైరెక్ట్గా మన లోగోతోనే వేసిస్తారు. సార్ గుడ్ ఈవినింగ్. ఓకే ఓకే. హలో యా చెప్పండి. సార్, గుడ్ ఈవినింగ్. నేను నిజామాబాద్ నుంచి చేస్తున్నా. నా పేరు నరేష్. గుడ్ ఈవినింగ్. సార్, నేను ఇప్పుడు వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, ఆల్కలైన్ అండ్ ఆర్ఓ. అట్లనే షూ ఓకే ఫ్యాక్టరీ ఉంది నాకు, ఓన్, ఓకే నా సొంతం. నేను ఈ మధ్య 2 months నుంచి చైనా దాని గురించి చేస్తున్నాను. ఇంతకుముందు సార్ కదా అన్నట్టు, అసలు అక్కడ ఉన్న ప్రోడక్ట్లు ఇక్కడికి మనకు చెన్నై, బెంగళూరు వీళ్ళ అంటే సెకండ్ ద్వారానే మనకు వస్తున్నాయి అమ్ముకోవాలనుకుంటే ఆప్షన్స్. అయితే నేను నాకేందంటే చైనా నుంచి డైరెక్ట్గా ఇక్కడికి పలు రకాలవి తీసుకొచ్చి మన హైదరాబాద్ సెంటర్గా పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం కొద్ది మార్జిన్ మీద మన కమ్యూనిటీ నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే నేను ఇన్వెస్ట్ చేయడానికి. అయితే నాకు కావాల్సిందల్లా అక్కడ నుంచి డైరెక్ట్గా మనకు రావడానికి ఏమేమి పర్మిషన్స్ అవుతాయి, దానికి ఎంత ఛార్జ్ అవుతుంది, అంటే మనకి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అట్లా. ఇప్పుడు మనకు షూ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ మిషనర్స్ అవసరం ఉంది. యా మీ వాయిస్ కట్ అవుతుందండి. హలో. ఆయన వాయిస్ కట్ అవుతుంది, మీరు కంటిన్యూ అవ్వండి. ఆయన యా కొన్ని సో క్వశ్చన్స్ అడిగారు కదా, అది యా ఆన్సర్ సో చేస్తాను. నేను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒక బ్లాక్లో ఉండింది. క్యాంటన్ ఫేర్కి వెళ్ళినప్పుడు నేను ఫేజ్ 1కి వెళ్ళాను. అక్కడ ఈ వాటర్ బాటిల్స్ తయారు చేసే మౌల్డ్స్ ఉంటాయి కదా, ఆ మౌల్డ్స్ తో వాటర్ బాటిల్స్ ఎలా తయారు చేస్తున్నారు, తర్వాత వాటర్ బాటిల్ క్యాప్స్ తయారు చేస్తున్న ఆ మెషినరీ అంతా ఉంది. సో అంటే మీరు అటు సైడ్ చూస్తుంటే అలాంటి మెషినరీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. రెండోదేమో నా దగ్గర ఇప్పుడు నాది ఓన్ మ్యానుఫ్యాక్చర్. ఓకే మనది ఇప్పుడు మీ వాయిస్ కట్ అవుతుందండి. మ్యానుఫ్యాక్చర్ మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఈ వాటర్ బాటిల్ నేనే, ఆల్కలైన్ వాటర్ మీకు ఐడియా ఉంది ఈ మధ్య కాలంలో. హలో హలో యా యాక్చువల్గా మీ వాయిస్ కట్ అవుతుంది. మీ సిగ్నల్ లేదు బ్రదర్, మీరు వీడియో ఆన్ చేయొద్దు. వీడియో ఆన్ చేస్తే ఇంకా సిగ్నల్ డ్రాప్ అవుతుంది. సో ఓకే, మనోహర్ ఆన్సర్ చేయనియండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మనం గ్రూప్లో మెసేజ్ చేయండి, మనోహర్ దానికి రెస్పాండ్ అవుతాడు. ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఈ సిగ్నల్ సరిగ్గా లేదు. సో ఓకే బేసికల్గా ఓకే మీరు సార్, సిగ్నల్ ఇక్కడ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ లో వేరే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మెషినరీ కావాలంటే ఆ మెషినరీ మనం ప్రొక్యూర్ చేయొచ్చు. రెండోది చైనాలో సోర్సింగ్ ఏజెంట్స్ ఉంటారు. ఆ ఓకే సోర్సింగ్ ఏజెంట్స్ ద్వారా మనం ఇనీషియల్గా వాళ్ళ హెల్ప్ తీసుకొని చేస్తే, ఇనీషియల్గా మనం ఎక్కువ మనమే అన్నీ చేసేయాలంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఓకే ఇనీషియల్లీగా ఆల్రెడీ సోర్స్ చేసే వాళ్ళ ద్వారా వెళ్ళి మనం ప్రాసెస్ అంతా అర్థమైన తర్వాత మధ్యలో మిడిల్ మెన్ని ఎలా కట్ చేయాలన్నది మనం కట్ చేసుకుంటూ అప్పుడు ఓకే మార్జిన్ పెంచుకుంటూ వెళ్తే దట్స్ అ బెటర్ ఐడియా. నేను ఓకే ఫస్ట్ అందరూ చేసే విధానంలో వెళ్ళి సోర్సింగ్ ఏజెంట్ ద్వారా వెళ్ళి మనకు మార్జిన్ లేకపోయినా or తక్కువ మార్జిన్ ఉన్నా పర్లేదు. సో ఓకే ఒక ఓకే ఒక షిప్మెంట్ చేద్దాం, అప్పుడు మనకి క్లియర్ కట్ ఒక ఒక అంటే అక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ప్రాసెస్ అంతా అర్థమైపోద్ది. సెకండ్ ఓకే టైము ఆ ప్రాసెస్లో ఎవరెవరిని ఎలిమినేట్ చేయొచ్చు, ఏ ఏ పనులు మనం చేసుకోవచ్చు అన్నది సెకండ్ టైం చేసినప్పుడు మనం చేసుకోవచ్చు. థర్డ్ టైం ఇంకా బెటర్గా దాన్ని ఎలా చేయాలన్నది చేసుకుంటే స్టెప్ బై స్టెప్ వెళ్తే బాగుంటుంది. ఒకేసారి డైరెక్ట్గా అక్కడ నుంచే మనం అంటే డైరెక్ట్గా అన్నీ మనమే చేసుకోవాలనుకుంటే చాలా సర్టిఫికెట్లు అవసరం అవుతుంది మనకి. తర్వాత కస్టమ్స్ దగ్గర వేరే కంపెనీల వాళ్ళకి ఈజియర్ పాత్ ఉంటుంది. వాళ్ళకి ఓకే ఆల్రెడీ రోజు వాళ్ళు చాలా ప్రోడక్ట్స్, చాలా కంటైనర్స్ వాళ్ళు చేస్తారు. కస్టమ్స్ దగ్గర సిఎండ్ఎఫ్ అని అంటారు. సో వాళ్ళతో వాళ్ళకి రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా అవుతుంది. మనం వెళ్తే మనం అక్కడ ఇరుక్కుపోతాం అండ్ ఓకే చాలా టైం పడుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది మనకి. ఇంకా అప్పుడు బిజినెస్ చేయడం కన్నా వీటన్నిటి గురించి తిరగడానికి ఎక్కువ అయిపోతుంది. ఓకే సూపర్ సార్, కరెక్టే చెప్పారు. ఫస్ట్ కొన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని దాని తర్వాత మనం మూవ్ ఆన్ కావచ్చు. సింపుల్గా సింపుల్గా చెప్పాలంటే మీరు ఆలీబాబా కానీ చైనా గూడ్స్ కానీ వీటిలోకి వెళ్ళి ఒక మంచి ప్రోడక్ట్, ఒక 2-3 ప్రోడక్ట్స్ కొని ఐడెంటిఫై చేయండి.
ఆ ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రోడక్ట్స్ని మీరు ఇక్కడ ఎలా మార్కెట్ చేయగలుగుతారు, వాటికి డిమాండ్ ఉందా లేదా, డిమాండ్ ఉంటే మీరు ఎలా మార్కెట్ చేయగలరు అన్నది మీరు ఐడెంటిఫై చేస్తే మిగతావన్నీ చాలా సింపుల్. అవి రెండే ముఖ్యం. మీ ప్రోడక్ట్ ఏంటి, అది ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నాము, దాని తర్వాత ఇక్కడ మనకి మన దగ్గర కొనేవాళ్ళు ఉన్నారా లేదా, మిగతాదంతా సింపులే. కొనేవాళ్ళు లేకపోతే మనం ఎన్ని ప్రోడక్ట్స్ తెచ్చినా ఏం చేసినా అది మన దగ్గర ఉండిపోతుంది, మనం నష్టపోతాం. యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? నేను ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాను, ఆ వీడియో మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. స్క్రీన్ కనిపిస్తుందండి? అవును. ఓకే. సో ఒక్క నిమిషం. సో ఇది నేను వెళ్ళిన వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అన్నమాట. ఇక్కడ స్పోర్ట్స్ టీ షర్ట్స్ స్టిచ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆవిడ ఏం చేస్తుందంటే కాలర్ పెడుతుంది. ఆల్రెడీ ముందు ఉన్న టీ షర్ట్ కి కాలర్ స్టిచ్ చేస్తుంది. సో ఇలాగా ఈవిడ సెక్షన్ అది ఒక్కటే, ఆ ఒక్కటే ఆవిడ చాలా బాగా చేస్తుంది. సో అలాగా వాళ్ళు 10 వాటిల్లో దూరకుండా ఆ, వా ఆ ఒక్క దాంట్లో వాళ్ళు ఫ్యాక్టరీలో కూడా ఆ ఒక్క దాంట్లో ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఆ ఒక్క దాంట్లో చాలా ప్రామినెంట్ గా చేయగలుగుతారు. ఓకే. చూడండి, ఇతను ట్రాక్ ప్యాంట్స్ స్టిచ్ చేస్తున్నాడు. అందులో సైడ్ న 2 లైన్స్ వస్తాయి కదా మన ట్రాక్ ప్యాంట్ లో. చూడు ఎంత అవును. ఫాస్ట్ గా అది కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మనం దిగకుండా అక్కడ అవైలబుల్ ప్రోడక్ట్స్ మనం తెచ్చుకుంటే వాటితో బిజినెస్ చేయగలిగితే స్టార్టింగ్ లో అట్లీస్ట్, తర్వాత మనం ఆ, కొద్దిగా మనకి క్లయింట్ బేస్ పెరిగిన మన కస్టమర్స్ బాగా ఉన్నారు, ఇంకా కొద్దిగా కాస్ట్ తగ్గించుకోవాలి అన్నప్పుడు మేబీ అప్పుడు వీటి సైడ్ ఆలోచించవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్. అది కూడా కాస్ట్ బట్టి చూసుకోవాలి. సో అంటే అక్కడ మెషినరీ అదంతా ఇంత అడ్వాన్స్డ్ గా ఉంటది కాబట్టి వాళ్ళ వర్క్ అంత ఫాస్ట్ గా అయిపోతుంది. యా, నెక్స్ట్. Manohar, I have a question. Like, if you're procuring this machineries, యా, how about the service and all, if there is any uh, wear and tear issues on this? యా. సో దేర్ విల్ డెఫినెట్లీ బి సర్వీస్ పీపుల్ అవైలబుల్ హియర్ బికాస్ most of the time we are not the only ones that procure from China, right? Right. So they also have in most of the cases, they also have their local service people. Otherwise, we'll have to talk to them based on the requirement and what are we importing. Based on that, we will know like ఆ పర్టికులర్ వాటికి సర్వీస్ ఉందా లేదా అని. Okay. Okay. Basically, we will get to know how is the service availability in India. So when we యా, are procuring any of the machineries from there. యా. Okay. అండ్ సో ఇక్కడ have a look here. This is one of the store in the wholesale market. They manufacture all these shields.
సో ఇది కూడా ఇప్పుడు చాలా మా కాలేజెస్లో ఈవెంట్స్ అయినప్పుడు, లేకపోతే కాన్ఫరెన్సెస్ అయినప్పుడు వీటన్నిటికీ ఆ, ఈ షీల్డ్స్ ఇవన్నీ ఇస్తారు కదా. సో అండ్ నెక్స్ట్ ఇది ఒక స్కేటింగ్ షూస్ తయారు చేసేది అనమాట. సో హీస్ పుట్టింగ్ ఇన్ వన్ ఆఫ్ ద పార్ట్. ఇప్పుడు మేము షూ ఫ్యాక్టరీ పెట్టిన దానికన్నా మన లేబల్ మీద అక్కడ నుంచి తెచ్చుకున్నది పో. యా, మీకు చాలా వెరైటీస్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మేము ఓన్లీ స్కూల్ షూసే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. హై ఓకే, రిస్క్, ఓకే. మ్యాన్ పవర్ రిస్క్, హై రిస్క్. చూడండి వాళ్ళ చాలా బాగుంది, మీరు చెప్పిన ఐడియానే బాగుంది. అక్కడ నుంచి ఫస్ట్ తెచ్చుకోవడం, తర్వాత చూద్దాం. సో ఇతను ఉన్నాడు కదా, ఇతను ఈ ఫ్యాక్టరీ ఓనర్ అనమాట. ఓకే. ఆల్మోస్ట్ ఈ ఫ్యాక్టరీ యూ అన్న ప్లేస్ నుంచి ఒక 1 అవర్ దూరం. ఓకే. నన్ను తన కార్లో, తన దగ్గర స్పోర్ట్స్ కార్ ఉంది. జయో అదే మనకి ఎంఐ జయోమి ఉంటుంది కదా, జయోమి స్పోర్ట్స్ కార్ అన్నమాట. భలే ఉండింది. సో ఆ స్పోర్ట్స్ కార్ లో తీసుకెళ్ళాడు అతను. సో చూడండి, ఇది అక్కడ ఇవి తయారు చేసే ఫ్యాక్టరీ అన్నమాట. ఇదేమో కిందన వీల్స్, ఇవన్నీ డిఫరెంట్ కలర్స్. సో అన్ని పార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ తయారు చేస్తారు. కానీ ముందే దానికి డిజైన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో డిజైన్ చేస్తారు. సో ఫైనల్గా ఈ ఫ్యాక్టరీలో వాటిని అన్నిటిని అసెంబుల్ చేస్తారు. ఇంకొని ఇక్కడికి వెళ్తే వీడు ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ తోటి పైన షూకి ఈ కిందన ఇది అసెంబుల్ చేస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తారు. ఆ పని ఇంకా వాళ్ళు ఒక్కళ్ళే చేస్తారు. సో దాని తర్వాత ఇంకా ఇదేమో మనకి చిన్నపిల్లలు స్ట్రోలర్ స్కూటర్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉందా లేదు? చూపిస్తాను అది ఐటమ్. ఈ స్కూటర్స్ అన్నమాట. ఈ స్కూటర్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళాను. సో ఇది మనకి అరౌండ్ 600 రూపీస్ అలాగా, అంటే డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ, డిపెండింగ్ ఆన్ ద సైజ్, డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్, మనకి 600 రూపీస్ ఆ రేంజ్లో, ఇంకా తక్కువ కూడా వస్తాయి కొన్ని ప్రోడక్ట్స్. ఇండియాలో వాటిని కొన్ని 1500 నుంచి 3000 నుంచి 5000 రేంజ్ ఉన్నాయి, 10,000 రేంజ్ ఉన్నాయి. చూడండి ఈ స్కూటర్స్ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, అవును. ఇది తయారు చేసే ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాను అనమాట. సో అక్కడ ఫ్యాక్టరీలు అన్ని 5-6 ఫ్లోర్స్ ఉంటాయి. ఇది సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళ డిస్ప్లే యూనిట్ అన్నమాట ఇదంతా. ఇందాక చూపించింది ఇది గ్రౌండ్ ఫ్లోర్. చూడండి ఇది బేస్ మెటల్ అన్నమాట. ఎస్. ఓకే. దాని తర్వాత 1 సెకండ్. యా. సో ఇక్కడ వీల్స్ ఉన్నాయి. ఆ వీల్స్ ని వాళ్ళు అటాచ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు అటాచ్ చేయకుండా ఇండివిజువల్ గా పంపిస్తున్నారు అనమాట. అంటే ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్ అవ్వకుండా. చూడండి ఈ వీల్స్ ని ఒక థ్రెడ్, అంటే జిప్ లాక్ థ్రెడ్ తోటి వాళ్ళు టై చేసి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇదేమో ఇందాక పెయింట్ అయి వచ్చింది, ఆ మెటల్ కి పెయింట్ వేసిన తర్వాత వచ్చింది అనమాట ఇది. సో చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్టర్ లో ఒక్కొక్క పార్ట్ ని వాళ్ళు డీల్ చేస్తారు. ఇది హ్యాండిల్. సో వాళ్ళు డీల్ చేసి దాన్ని అంతా చేసి దాన్ని నెక్స్ట్ సెక్షన్ కి పంపిస్తారు.
ఇంకొన్ని రెడీ అయిపోయిన ప్రోడక్ట్స్ ఇవి. నేను వెళ్ళినప్పుడు ఒక ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఒక ఇండియన్ పేరు కూడా చూసాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు పేరు. బట్ ఈ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళు తెప్పించుకుంటున్నారంట. ఈ ఫ్యాక్టరీ ఎక్కడ ప్లేస్ అంటారు? ఇది ఈవు అని ఒక ప్లేస్ ఉంటుందండి. అవును, ఇవో చెప్పారు, అక్కడ నుంచి 1 అవర్. సో చైనాలో ఒక్కొక్క సిటీ ఒక్కొక్క దానికి ప్రాధాన్యం ఉంటుంది. సో ఆ సిటీలో ఆ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువ తయారు చేస్తారు. సో నేనున్న టైంలో నేను కొన్ని ప్లేసెస్ విజిట్ చేయగలిగాను. సో అందులో ఒక 2 ఫ్యాక్టరీస్కి వెళ్ళాను. ఇందాక రోలర్ స్కేటర్స్ ఒకటి, ఇదొకటి. తర్వాత టెక్స్టైల్ ఫ్యాక్టరీ దానికి కూడా వెళ్ళాను. ఇంకోండి, ఇది ఉంది కదా, ఇది వీళ్ళు ఇలాగా మనకి కిందన ఈ లేబుల్ మార్చి మన లేబుల్ వేసి ఇచ్చేస్తారు. ప్రొవైడెడ్ ఇంత మినిమం ఆర్డర్ 500 పీస్లో 1000 పీస్లో మనం తీసుకోవాలి. ఓకే. అండ్ వాళ్ళు చైనాలో చాలా హార్డ్ వర్కింగ్. తర్వాత ఇలాగ ఎవరైనా ఫారినర్ వచ్చారంటే అసలు మర్యాదలు చాలా బాగా చేశారు. ఎవరైనా అంతే, వీళ్ళు ఒక్కళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చేసిన మర్యాదకి వాళ్ళకి ఒకవేళ అది క్లిక్ అయితే దాని వల్ల వచ్చే బిజినెస్ చాలా ఇయర్స్ ఉంటుంది కదా. అవును. సో చాలా బాగా చూసుకున్నారు. నేను స్ట్రేంజర్, తర్వాత చైనాలో మన ఫోన్ కూడా సరిగ్గా పనిచేయదు. అయినా లైక్ నాకంత అంటే అన్సేఫ్ అని ఏమి అనిపించలేదు వాళ్ళతో వెళ్ళడం. వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళే డ్రాప్ చేశారు 1 అవర్ అవే. ఇంకా ఇది ఒక ఇన్సోల్ షాప్ అన్నమాట. మనకి షూస్లో ఇన్సోల్స్ పెట్టుకుంటారు కొంతమంది. అవునవును. మెడికల్ రిలేటెడ్ ఆక్యుప్రెషర్ ఇలాంటివి ఉంటాయి. సో ఇది ఆ, మనం నడిచేటప్పుడు చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది అనమాట ఆ ఫ్యాక్టరీ ఇది. సో ఇది ఐ మీన్ ఆ స్టోర్ ఇది. సో ఈ స్టోర్లో అగైన్ స్టోర్లో కొంటే కొద్దిగా ఎంఓక్యూ తక్కువ ఉంటుంది, డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్తే మినిమం ఆర్డర్ ఎక్కువ ఉంటుంది. నేను షూ ఫ్యాక్టరీ ఉంది కదా, ఇక మళ్ళీ మిషనరీ కొత్తది తెద్దాం. ఆమ్, మనం అంటే బిజినెస్ మనకు ఉంది, అండ్ బిజినెస్ లో రేట్ లెట్స్ సే మనకి ఇప్పుడు 100 రూపాయలు మిగులుతుంది. ఆ, మనం సొంతగా ఫ్యాక్టరీ పెట్టుకుంటే 150 రూపాయలు మిగులుతుంది అన్నప్పుడే సొంత ఫ్యాక్టరీ పెట్టుకోవడం ఇస్ అ గుడ్ ఐడియా అని నేను అనుకుంటాను. ఆల్రెడీ మనకు షూ ఫ్యాక్టరీ ఉంది, కానీ ఓన్లీ స్కూల్ షూసే చేస్తాం అన్నట్టు. ఆహా. స్పోర్ట్స్ షూ చేయడం కోసం మళ్ళీ ఒక మిషనరీ చేద్దాం చైనా నుంచి అనుకున్నాం. ఈ స్పోర్ట్స్ కన్నా డైలీ వస్తాయి కాబట్టి అటు నుంచి మన బ్రాండ్ చేయించుకొని తేవచ్చు ఈ ఫ్యాక్టరీ చూపెట్టి. అది సింపుల్. అండ్ మీరు బ్రాండ్ ఎక్స్క్యూజ్ మీ, సో మీరు షూ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు కదా, ఎవరు బ్రదర్, ఏంటి, ఏ కంపెనీ అది? మనా షూస్ ఫ్యాక్టరీ అని. ఏమవుతాడు మీకు మహేష్? వాడు ఏం కాదండి, మహేష్ ఏమవుతాడు brother? ఏం కాదండి, ఉత్త పార్ట్నరే. ఆడ కొద్దిగా క్లాసెస్ వచ్చే మేము డివైడ్ కావాలని నేను పెట్టుకోవాలి సొంతంగా అని. మీ పేరేం పేరు అండి? నరేష్ అండి, నరేష్. నరేష్ గారు, ఓకే. సో నాకు తర్వాత కాల్ చేయండి మీరు. ఓకే ఓకే, నేనే అనుకున్నా మీకు చేద్దామని. నాకు కాల్ చేయండి, ఓకే. సో వైజాగ్లో మనోడితో చాలా స్టోరీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. సో నేను వాటర్ చాలా బాటిల్ ఉన్నాయి, ఓకే. సో అది తర్వాత నేను మాట్లాడదామని. అంటే ఇక మనం తర్వాత మాట్లాడదాము, కానీ ఒక్క విషయం చెప్తాను చూడండి సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఇది మహేష్కి కూడా చెప్పాను, బట్ ఆయన ఇంటెన్షన్ వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టే ఇంటెన్షన్ కాదు అది, ఓకే. అది కాదు, డబ్బులు కాదు. దండుకునే ఆలోచన అది. అవునవునవును, అందుకే సార్ నేను ఇప్పుడు అనేది, అందుకని అక్కడ తీసేసి ఇక్కడ. చిన్న విషయం చెప్తాను చూడండి సార్. ఈరోజు ఇండియాలో ఎన్ని షుగర్ ఫ్యాక్టరీస్ ఆపరేట్ అవుతున్నాయి?
ఎన్ని షుగర్ ఫ్యాక్టరీస్ ఇండియాలో ఆపరేట్ అవుతున్నాయి విషయం గమనించండి. ఓకే. ఇండియాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని బంద్ అయిపోయినాయి. కారణం ఒకే ఒక్క రీజన్ ఏమంటే ఆఫ్రికాలో మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి దానికన్నా తక్కువ రేటుకి వస్తుంది. ఇంపోర్ట్ ఛార్జెస్ వేసుకున్న అంతకన్నా తక్కువకి వస్తుంది ఇండియా మనకి మెటీరియల్. సో అలాంటప్పుడు సెల్లర్స్ అంటే హూ ఇస్ డిసైడింగ్ ద మార్కెట్? మ్యానుఫ్యాక్చర్ కాదు డిసైడ్ చేసేది మార్కెట్. సెల్లర్ డిసైడ్ చేస్తాడు, రిటైలర్ డిసైడ్ చేస్తాడు, సప్లై చైన్ డిసైడ్ చేస్తుంది మార్కెట్ ఏది కావాలని. ఇప్పుడు వాడికి చైనా నుంచి షూ 60 రూపాయలకి వస్తుంటే మనం ఇక్కడ 80 రూపాయలు తయారు చేస్తుంటే వాడు చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు, మన దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటాడు. ఆబ్వియస్ గా వాడు ₹1 ఎక్కడ తక్కువ వస్తుంది అక్కడికి వెళ్ళిపోతాడు. వాడికి ఇండియన్ ప్రొడక్ట్ యూఎస్ ప్రొడక్ట్ వాడికి ఎక్కడ నుంచి ప్రొడక్ట్ వస్తుంది అనేది వాడికి అసలు అవసరమే లేదు. ఈ రోజు షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని బంద్ అవడానికి కారణం ఏంటంటే షుగర్ ఆఫ్రికా నుంచి ఇక్కడ దానికన్నా 30% తక్కువకి వస్తుంది. ఎక్కువ ప్రాఫిట్. మార్కెట్ ఈస్ గ్లోబలైజ్డ్. ఎవడన్నా వచ్చి ఏ దేశంలోనే అమ్ముకోవచ్చు. కాబట్టి ఇంకొకటి ఎస్పెషల్లీ మనం ఇక్కడ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలనుకుంటే కనుక మనకి ఇక్కడ నెట్వర్క్ లేదు. అంటే ఏంటి? ఎకో సిస్టమ్ లేదు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఎకో సిస్టమ్, సపోర్ట్ సిస్టమ్ మన చుట్టూరు లేదు. కాబట్టి మనం అంటే ఇప్పుడు మనం కోల్కతా పోతే కోల్కతాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి, షూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు. అక్కడ ఒక 500 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉంటాయి షూ చేయడానికి. వాడికి కావాల్సిన సోల్ అక్కడే దొరుకుతుంది, దానికి కావాల్సిన గమ్ అక్కడే దొరుకుతుంది, కావాల్సిన కుట్టడానికి కావాల్సినటువంటి దారం అక్కడే దొరుకుతుంది, లేసులు అక్కడే దొరుకుతాయి, అన్ని ఆ చుట్టుపక్కల దొరుకుతాయి. కాబట్టి వాడు ఈజీగా షూ మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు. నువ్వు అదంతా పట్టుకొచ్చేసి ఇక్కడ ఎక్కడో అడవిలో పెడదాం అనుకుంటే నీకు అసలు ప్రతి ఐటమ్ ఇంపోర్ట్ చేసుకోవాలి అక్కడి నుంచి. ఇంపోర్ట్ ఛార్జెస్ ఎంత అవుతున్నాయి, నీకు మంచి రేటుకి రాదు. ఎందుకంటే నువ్వు అక్కడ లేవు కాబట్టి అక్కడ 10 రూపాయలకి అమ్మే వస్తువు నీకు 15 రూపాయలకి అమ్ముతుంది. ఇక్కడ నీకు ఆటోమేటిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. లేబర్ దొరకదు నీకు ఇక్కడ. లేబర్ స్కిల్డ్ లేబర్ అక్కడి నుంచి పట్టి రావాలి. అక్కడి నుంచి వచ్చేసరికి సాలరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇక్కడ వాళ్ళకి ఎవరికైనా 12 ఉద్యోగం ఇద్దాం అనుకుంటే ఇక్కడ వాళ్ళకి 1000 రూపాయలు కావాలి రోజు. 500 అక్కడ కలకత్తాలో సార్ 200 రూపాయలు పని చేస్తారు, 300 రూపాయలు పని చేస్తారు. ఈ సెషన్ అయినాక మనం పర్సనల్ మాట్లాడాలి సార్. అన్ఫార్చునేట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ నాట్ హెల్పింగ్ ఇండియా. లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఫినాన్షియల్ గా దెబ్బతింటున్నారు. గవర్నమెంట్ ఇవాల్యుయేషన్ చెయ్యట్లే. పెట్టండి ఎంఎస్ఎంఈస్ అంటుంది కానీ దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ డెవలప్ చేయట్లేదు. గవర్నమెంట్ ఎంతో సపోర్ట్ చేయాలి, స్కీమ్స్ తోని ఈజ్ ఆఫ్ పర్చేజ్ ఇవన్నీ చేయాల్సి ఉన్నది. ఏది చేయట్లేదు గవర్నమెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టండి. ఆ ఈకో సిస్టమ్ లేకపోతే మనం ఏం చేయలేం. సార్ ఇంకోటి, ఇప్పుడు మనోళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక చైనా ట్రిప్ వేయండి కదా. ఇప్పుడు వేరే ఏజెన్సీలు మేము చైనా తీసుకెళ్తాం, B2B అన్ని చూపిస్తాం అని అంటున్నారు. మళ్ళీ వాళ్ళని నమ్మి పోవచ్చా? లేదంటే మనోళ్ళు ఎవరైనా అట్లా ఉన్నారా మన ఏజెన్సీ? మళ్ళా లేకుంటే మనం సోలోగా వెళ్తే ఎలా ఏమైనా సపోర్టింగ్? ఒకటి సార్, మనోహర్ రీసెంట్ గా వెళ్ళాడు. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానంటే నేను ఎప్పుడు కూడా బయట కంట్రీకి ఎక్స్పోకి వెళ్ళలేదు. కానీ యూజువల్ గా ఎక్స్పోకి వచ్చేవాళ్ళు ఎవరు సార్? ఎక్స్పోకి వచ్చేవాళ్ళు ఎవరుంటారంటే మనోహర్, ఐ వాంట్ టు టెల్ యూ దిస్. ఎక్స్పోకి వచ్చేవాళ్ళు ఎవరుంటారంటే మోస్ట్లీ హైఫై, అంటే ప్రొడక్ట్ వాల్యూని ఎలివేట్ చేసుకుందాం అనుకున్న వాడే వస్తాడు. యాక్చువల్ బయింగ్ అంటే ప్రొడక్ట్ యాక్చువల్ కాస్ట్, అంటే కాస్ట్ టు కాస్ట్ అది పడేదాని మీద ₹1 ₹2 ఎక్స్ట్రా చేసుకుని అమ్మేసుకోవాలి, మెటీరియల్ క్లియర్ చేసుకోవాలనుకున్న వాడు ఎక్స్పోకి రాడు. ఇది రీసెంట్ గా నేను చాలా ఎక్స్పోకి వెళ్ళాను. ఢిల్లీలో వెళ్ళాను, చెన్నైలో వెళ్ళాను, కోల్కతాలో వెళ్ళాను, టెక్స్టైల్ ఎక్స్పోకి చాలా వెళ్ళాను. రియల్ మ్యానుఫ్యాక్చర్స్ రియల్ గా మార్కెట్ లో తక్కువ రేటుకి ఏదో ఒక రేటుకి ప్రొడక్ట్ ని వదిలేయాలి అనుకున్నవాడు ఎవడో కూడా ఎక్స్పోలో కనపడ్డు. ఎక్స్పోలో కనపడినప్పుడు ఎప్పుడు కూడా ఎలివేటెడ్ ప్రైసెస్ కనపడతాయి. మార్కెట్ లో ఉన్న రేట్ల కన్నా ₹1 10 రూపాయలు ఎక్స్ట్రాకే అమ్ముతాడు ఎక్స్పోలో. కాబట్టి మనకి యాక్చువల్ మార్కెట్ రావాలంటే కనుక మీకు ఇక్కడ నుంచి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ కూడా కుక్డప్ సార్. వాళ్ళందరూ తయారు చేసి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి. టూరిజం, అది కూడా ఒక టూరిస్ట్ మనం టూరిజంకి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ చూపించాలి, ఈ ప్లేస్ చూపించాలి, ఈ ప్లేస్ చూపించాలి, డిన్నర్ ఇక్కడ ఇప్పించాలి.
డిన్నర్ ఇక్కడ ఇప్పించడం ద్వారా వీడికి ఇంత మనీ వస్తుంది. ఓకే, ఈ కార్ ఎక్కించడం ద్వారా ఈ ట్యాక్సీ ఎక్కించడం డబ్బులు ఇంత వస్తున్నాయి, లేకపోతే ఈ రోడ్ వే ఎక్కించడం ద్వారా ఇంత డబ్బులు వస్తున్నాయి. ప్రతి దాంట్లో వాడు కమిషన్ వేసుకుంటాడు. ఈ వీళ్ళు కూడా అలాగే మొత్తం ప్రిపేర్ చేసుకుని ట్రిప్ అంతా వాళ్ళకి లాభం ఉండే విధంగా మొత్తం ప్లాన్ చేసి మనల్ని తీసుకెళ్తారు సార్. దానివల్ల మనకి మన డబ్బులు ఖర్చు అవడమే తప్పించి యాక్చువల్ మార్కెట్ మనకు దొరకదు. ఈ రోజు టూరిస్ట్ ప్లాన్ చేస్తున్నారు, టూరిస్ట్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ రోజు ట్రావెల్ ఏజెన్సీస్ ఎవరిని పట్టుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతటా వాళ్ళే ప్లాన్ చేసుకుంటున్నారు. యూట్యూబ్లు చూసి లేకపోతే వేరు ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసుకుని టూర్ అంతా వాళ్ళే ప్లాన్ చేసుకుంటున్నారు. అలా ప్లాన్ చేసుకోవడం ద్వారా ఒక ఏజెన్సీ ద్వారా వెళ్తే ₹1,00,000 అయ్యేది వీళ్ళు సొంతంగా వెళ్తే 60,000 అవుతుంది. అంతకన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. కాబట్టి మనం కూడా మన సొంత ట్రిప్ మనం మీరు చెప్పింది చాలా మంచి సజెషన్. వీ కెన్ ప్లాన్ అవర్ ట్రిప్ అండ్ మనోహర్ హెస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అండ్ మనకి ఇంత మనోహర్ లాంటి వాళ్ళు 2-3 కూడా వీ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ గ్రూప్స్. సో వాళ్ళందరినీ కొలాబరేట్ అయ్యి మనం ఒక 20-30 మెంబర్స్ వీసా ప్రాసెస్ కూడా మనోహర్కి తెలుసు అంట, చాలా ఈజీగా అవుతుందంట. వీసా ప్రాసెస్ కూడా మనోహర్ చూసుకోగలుగుతాడు. వీ కెన్ ప్లాన్ ఎ ట్రిప్ సార్. సో ఇంకొకటి ఎస్పెషల్ గా విషయం ఏమంటే మనకి మెయిన్ ల్యాకింగ్ ఏంటంటే, ఇందాక వన్ ఆఫ్ ద మాస్టర్ పెద్ద ఆయన ఒకళ్ళు చెప్తూ ఎలాగైతే ల్యాప్టాప్స్ మొబైల్స్ వాళ్ళు ఎవరో తీసుకొచ్చి తెలిసిన అతను ముస్లిం అతను అమ్ముతారు. ముస్లిమ్స్ హ్యావ్ ఎస్టాబ్లిష్ దట్ సప్లై చైన్. మనకు అది లేదు, మార్వాడీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మనోడు ఏదైనా వ్యాపారం చేయరా అంటే తెగ ఆలోచిస్తారు, ఎవరో కూడా ముందుకు రావట్లేదు. మనం ఏంటంటే మీరు అన్నట్టు ఒక 10-20 మంది మనం చేస్తే మనం ఆ చైన్ మెయింటైన్ చేద్దాం సార్. 10-20 మంది నేను బట్టల వ్యాపారం చేస్తున్నాను అండ్ బట్టల వ్యాపారం నాకు మంచి నాలెడ్జ్ ఉన్నది. నేను బయటకు పోలేదు, కానీ నేను సూరత్, అహ్మదాబాద్, కోల్కతా, లుధియానా, తిరుపూర్, ఉల్లాస్ నగర్ ప్లేసెస్ అన్ని తిరిగాను. అక్కడి నుంచి డైరెక్ట్ కాంటాక్ట్స్ తెప్పించుకుంటున్నాను. అండ్ ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇండియాలో కొనుక్కోవడం అమ్మడం అనేది మంచిదే, టెక్స్టైల్కి మంచి మార్కెట్ ఉన్నారు. సో ఇలాగా మనం ఒక హబ్ కింద ఫామ్ అయ్యి ఒక 30-40 మంది ప్రొడక్ట్ తీసుకొస్తే ఇంకోటి రీసెంట్ గా ఐ సా వన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇట్స్ నాట్ ఫ్రమ్ చైనా, బట్ చెప్తున్నాను. నేను రీసెంట్ గా సోలాపూర్ వెళ్ళి టవల్స్ చూశాను సార్. టవల్స్ వాడి దగ్గర 10,000 టవల్స్ ఉన్నాయి సార్. 10,000 టవల్స్ నువ్వు క్లియర్ చేయగలుగుతానంటే కనుక టవల్స్ ₹90 ఇస్తాను. టర్కీ టవల్ మార్కెట్ లో దాన్ని 300 నుంచి 400 రూపీస్ అమ్ముతున్నాను. హై నెంబర్ 1 క్వాలిటీ. ఈచ్ టవల్ ఈజ్ వెయిటింగ్ అప్ టు 2 kgs వస్తుంది సార్ ఒక టవల్. అంత క్వాలిటీ ఉంది. 90 రూపీస్కి ఇస్తానన్నాడు, కానీ 10,000 టవల్ ఇస్తానన్నాడు. 10,000 టవల్ నేను పట్టుకెళ్తానంటే నాకు 90 రూపీస్ ఈ టవల్ ఇస్తానన్నాడు. ఇంకొక ₹5 కూడా తగ్గిస్తాడు నేను తీసుకుంటానంటే. కానీ ఏది నేను పట్టుకొచ్చి ఏం చేయను అన్ని టవల్స్. కరెక్ట్. అమ్మడం మనకి మన దగ్గర కొనేవాడు ఉంటే ఏ ప్రోడక్ట్ అయినా మనం చేయగలుగుతాం. సో ఆ మార్కెట్ లేకపోతే మనం సేల్ చేయగలిగితే మీరు యు నేమ్ ఇట్, ఐ విల్ గెట్ దట్ ప్రోడక్ట్. ఆర్ మీకు కావాల్సిన ప్రోడక్ట్తో మనం బిజినెస్ చేయొచ్చు. ప్రొవైడెడ్ దానికి డిమాండ్ ఉండాలి, మన దగ్గర కొనేవాడు రెడీగా ఉండాలి. మిగతా ఈ సోర్సింగ్, ఇంపోర్టింగ్ ఇదంతా పెద్ద పని కాదు. సో అది నేను వెళ్ళిన ఓకే ఫస్ట్ టూర్ గాంగ్జో అని చెప్పాను కదా, అక్కడ ఎక్కువ ఆఫ్రికన్స్ వీళ్ళు ఉన్నారు. రెండో ప్లేస్ ఈవు అంతా గుజరాతీస్, మార్వాడీస్, తర్వాత మిడిల్ ఈస్ట్ వాళ్ళు అక్కడ నుంచి ఎక్కువ ఉన్నారు. సమ్వన్ ఫ్రమ్ మా ఫ్యామిలీ మనోళ్ళు ఇదిగోండి, వెళ్ళిపోయి ఇది ఇండియా చెన్నై. బ్రాండ్. ఓకే మనోహర్, ఒక చిన్నది. ఇప్పుడు యా మనలో ఎవరైనా ఒక లీడర్ సెటిల్ అయ్యి నేను అక్కడ మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను, నేను అక్కడ ఉండిపోతాను, ఉండిపోయి అక్కడ నుంచి సప్లై చేసి ఇండియా పంపిస్తాను అనుకుంటే మనకి ఎలా ఉంటుంది ఆపర్చునిటీస్ అక్కడికి వెళ్ళి సెటిల్ ఏంటి అవ్వాలంటే? ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు గెట్ దేర్ అండ్ స్టే దేర్ ఫర్ లాంగర్ టర్మ్, అంటే 1 year 2 years అని ఉండిపోతాను అక్కడ. ఉండిపోయి చైనాలోనా? చైనాలో ఉండిపోయి వెళ్ళి నేను అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, అక్కడ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి సప్లై చేద్దాం అనుకుంటున్నాను మన వాళ్ళకి అనుకుంటే వాళ్ళ స్కోప్ ఎలా ఉంటుంది అంటావు నువ్వు అబ్జర్వ్ చేసినంత? అలా చేయడానికి ఓకే. అవకాశం ఉంటుందా? సో అగైన్ మళ్ళీ ఇందాక చెప్పిన సజెషనే చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనం మెల్లగా స్టార్ట్ చేసి మనకు రొటేషన్ అయ్యి మనకు డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు
మెల్లగా దాంట్లోంచి గ్రో అయ్యి అప్పుడు ఇలాంటిది ప్లాన్ చేస్తే బాగుంటుంది. అండ్ లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక ఒక మనిషి వెళ్ళాలి కరెక్టే. బట్ ఒక 2 వీక్స్కి లేకపోతే 3 వీక్స్కి అలా వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనం ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో వే టు చైనా అని ఒక అతను ఉంటాడు, ఐడియా ఉన్నదా మీకు అవును ఎవరికైనా? అవును సార్, అవును సార్. సో Yes, yes, yes. సో మేము వెళ్తున్నప్పుడు మాకు అతను వియట్నాం ఎయిర్పోర్ట్లో దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ మాకు ఖాళీ ఉండింది. సో అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో అతనితో మేము చాలాసేపు మాట్లాడాం. సో అతను ఏం చేస్తాడంటే హైదరాబాద్లో విల్లాస్ ఉంటాయి కదా, విల్లాస్కి ఒక్కొక్కళ్ళు ఫర్నిచరు దగ్గర దగ్గర 1-2 కోట్లు పెట్టి ఫర్నిచర్ కొంటారు. సో ఇండియాలో కొనడం కన్నా వాళ్ళు డైరెక్ట్గా అంత పెట్టి కొంటున్నారు కాబట్టి డైరెక్ట్గా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అతను ఏం చేస్తాడంటే ఒక 2-3 క్లయింట్స్ని పట్టుకొని ఆ 2-3 క్లయింట్స్కి ప్రొక్యూర్మెంట్ కోసం ఒక నెల రోజులకి వెళ్ళొస్తుంటాడు చైనా. సో ఆ నెల రోజుల్లో వాళ్ళకి కావాల్సినవన్నీ అతను ప్రొక్యూర్ చేస్తాడు. లెట్సే ఒక ముగ్గురికి కలిపి ఒక్కొక్కరి దగ్గర ₹1,00,00,000 ఫర్నిచర్, 3 కోట్లు పెట్టి ఫర్నిచర్ కొన్నాడంటే అతనికి ఒక 20% అయినా 10-20% అయినా మార్జిన్ పెట్టుకుంటాడు కదా ప్రతి దాంట్లో. సో ఎంత మిగులుతుంది? దగ్గర దగ్గర ఒక 60 lakhs, 3 crores పెట్టి చేశాడంటే ఒక 60 lakhs అన్న మిగులుతుంది అతనికి. సో మిగతా ఖర్చులన్నీ పోగా పోనీ ఒక 20 లక్షలు ఖర్చులు పోయినాయి అనుకోండి, ఒక 40 లక్షలన్నా మిగులుతుంది కదా. సో అలాగా అతనికి డిమాండ్ ఉంది. అంటే లైక్ ఇక్కడ కొనేవాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా విల్లా ఓనర్స్ అతని దగ్గరికి వెళ్తారు. అలాగా మనకి ఏదైనా వస్తువు మన దగ్గర కొనేవాళ్ళు ఉంటే ఆ వస్తువుని మనం తీసుకురావచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కొనేవాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు, మనం ఎలా సేల్ చేయగలుగుతాం, తర్వాత సెకండరీ థింగ్ ఏంటంటే దాన్ని ఎలా ఫైనాన్స్ చేయగలుగుతాం, ఆర్ దానికి మనం ప్రొక్యూర్మెంట్ చేయడానికి దానికి ఎలా పే చేస్తాము. సో ఆ పేమెంట్కి తాలూకా డబ్బులు మనం ఎలా తెచ్చుకుంటాం, ఇవి రెండు ఆలోచిస్తే మిగతాదంతా చేసేయచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు, అది సింపులే. కరెక్టే సార్, అంతే. ఫస్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ అయింది. నేను చెప్పింది నెక్స్ట్ చేస్తూ యా ఒక 2-3 మనోహర్ గారు ప్రాడక్ట్ Hello, sir. తెస్తూ పోతూ ఉంటే మనకి అవగాహన వచ్చేస్తుంది. ఫస్ట్ టైమే మనకు కొత్తగా ఉంటుంది, రెండోసారి మూడోసారి అలవాటు అయిపోతుంది కదా. అప్పుడు మనం మనోహర్ ఇప్పుడు గారు మనిషికొక ప్రోడక్ట్ తెచ్చుకుందాం, కొన్ని రోజులు మూవ్ ఆన్ అయినాక కొన్ని డేస్ కి అప్పుడు మనం అందరం కూర్చొని ఒకటేసారి అందరం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్. సో ఇప్పుడు ఇంకో సింపుల్ ఐడియా చెప్పాలంటే మనిషికో ప్రోడక్ట్ కన్నా, ఎందుకంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. లెట్స్ సే 1000 ప్రోడక్ట్స్, 1000 ఐటమ్స్ మనకి షేరింగ్ చేసుకుంటే బాగుంటుంది సార్. షేరింగ్ చేసుకుంటే బాగుంటుంది. లెట్స్ సే ఒక ప్రోడక్ట్ ఎంచుకున్నాము, అది మ్యానుఫ్యాక్చరర్ నా దగ్గర మినిమం నువ్వు 1000 కొనాలన్నాడు అనుకోండి, ఆ ప్రోడక్ట్ కాస్టే ₹1000 ఉందనుకోండి, 1000 ఇంటూ 1000 10 లక్షలు అయిపోతుంది కదా. సో అదే 10 మంది షేర్ చేసుకున్నారు అనుకోండి, అది మనిషికి ₹1,00,000 పడుతుంది. అవును. అట్లాంటి యూనిక్ సార్ గా ఒక 5 మెంబర్స్ కలిసి అందులో అసలు మార్కెట్ ఏది డిమాండ్ ఉన్నదో దాని మీద ఫోకస్ పెడితే ఇది తక్కువ అవుతుంది. యా మనకి ఇప్పుడు చాట్ జీపీటీ కానీ ఇది వీటిలో చాలా సార్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, దాంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ ప్రోడక్ట్స్ అలీబాబాలో కూడా చూడొచ్చు, ఏ ప్రోడక్ట్స్ మనకి ఇప్పుడు ఇండియాలో డిమాండ్ ఉన్నాయి, మనం మూవ్ చేయగలుగుతాం ఆర్ మనం సేల్ చేయగలుగుతాం అన్నది ఒక 2-3 రోజులు దాని మీద గట్టిగా కూర్చుంటే మనకు ఒక 10 ప్రోడక్ట్స్ షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. ఆ 10లో అన్ని సార్ ఒకేసారి కాకుండా ఒక దాంతో మొదలు పెట్టచ్చు. సార్ వన్ సెకండ్ సార్. హలో సార్. ఒక నిమిషం ఒకటి చిన్నది యాడ్ చేస్తాను ఇక్కడ ఒక విషయం. మనం ఇక్కడ సార్ మనోహర్ యాక్చువల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సార్ ఒక బ్రదర్ ఒకసారి ఆగండి. మనోహర్ యాక్చువల్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనము 1000 రకాల ప్రొడక్ట్స్ చూసే బదులు ఏదో ఒక ప్రొడక్ట్ మీద మనం మాస్టర్ అవుదాం. అంటే ఏదో ఒక ప్రొడక్ట్ ఎంచుకుందాం, ఆ ఒక్క ప్రొడక్ట్ మీద మనం మాస్టర్ అవుదాం, అప్పుడే దాన్ని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా ప్రొడక్ట్ ఎంచుకున్నారనుకోండి, మనం మళ్ళీ ఎంఓక్యూ క్వాలిఫై అవ్వం, అంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ మనం క్వాలిఫై అవ్వం. కాబట్టి అందరూ కలిసి ఒకే బిజినెస్ చేయాలి. అది మనకి ఫస్ట్ కావాల్సిన మినిమం. మనం గ్రూప్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బకెట్లు బిజినెస్ చేద్దాం అనుకుంటే అందరం కలిసి బకెట్లు బిజినెస్ చేద్దాం, మగ్గుల బిజినెస్ తర్వాత ఆలోచిద్దాం, బకెట్స్ చేద్దాం. అలాగా ఒక బిజినెస్ ని అందరం కలిసి ఆలోచించుకుని ఫ్రీజ్ చేసుకుని
ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు పెట్టి ఇప్పుడు 50 లక్షల రూపాయలతో ప్రొడక్ట్స్ తెచ్చుకోవడానికి ఈజీ అవుతుంది. అంతే తప్పించి ఒకళ్ళు బకెట్స్ కావాలి, ఒకళ్ళు మగ్గులు కావాలి, ఒకళ్ళు పెన్నులు కావాలి, ఒకళ్ళు పేస్టులు కావాలంటే మళ్ళీ బిజినెస్ అవ్వదు. సో మనం అందరం కలిసి వాట్ ఈజ్ వైబుల్, ఏది మార్కెట్ ఉందో ఆ ఒక్క ప్రొడక్ట్ ఎంచుకోవాలి. ఎంచుకుని అందరం కలిసి అదే స్టిక్ ఆన్ అవ్వాలి. ఇంకా స్టిక్ ఆన్ అయ్యి అందరం కలిసి ఆ ప్రొడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. కరెక్ట్. ఇప్పుడు అందుకు ఆ ప్రోడక్ట్ సక్సెస్ అయ్యి మనకి డబ్బులు వస్తున్నప్పుడు రెండో ప్రోడక్ట్ కూడా మనం చేయొచ్చు దాని తర్వాత. 1 by 1 ఇంట్రడ్యూస్ చేయొచ్చు. 1 by 1 చేయొచ్చు. ఇప్పుడు 10 సూట్ కేసులు వేసుకొని పరిగెట్టొద్దు ఇనీషియల్ గా. ఒక సూట్ కేసుతో పరిగెట్టడమే కష్టం. సో ఆ 10 సూట్ సార్ కేసులు ఒకటి వేసుకొని పరిగెట్టుకునే స్ట్రెంగ్త్ మనం వచ్చిన తర్వాత 10 సూట్ కేసులు వేసుకొని పరిగెడదాం. సార్ సార్ గోదావరి కానీ పెద్దపల్లి డిస్టిక్. ఓకే సార్ అదే యాక్చువల్ ఏంటంటే అది ఎలక్ట్రికల్ బ్యాటరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది సార్. నవ్ డేస్ మొత్తం ఎలక్ట్రికల్ బ్యాటరీస్ మీద ఉంది కదా. ఎలక్ట్రికల్ లిథియం బ్యాటరీస్ మీద ఏమన్నా ఎట్లా ఉంటది, ఎక్కడ మనకి అవైలబుల్ ఉంటది, డీటెయిల్స్ ఏమన్నా చెప్పాలి. ఇప్పుడు ఇండియాలో ఎలక్ట్రికల్ ఐటమ్స్ కి వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకి బిఐఎస్ సర్టిఫికేట్ కావాలి. బిఐఎస్ సో అది మీరు తెచ్చుకోగలరు, ఆర్ దానికి మీరు అప్లై చేసుకొని ఆ ప్రాసెస్ అంతా మీరు వెళ్తారు, ఆర్ ఇంకా వేరే వాళ్ళు అంటే లైక్ ఏజెన్సీస్ ఉంటాయి అనుకుంటా మీకు అది చేసేవాళ్ళు, వాళ్ళ ద్వారా వెళ్తే మీకు అవుతుంది. బట్ ఇనీషియల్గా మీరు దిగుతున్నప్పుడు సింపుల్గా ఉండే దాంట్లో దిగి డబ్బులు సంపాదించి అప్పుడు ఇలాంటి కాంప్లికేటెడ్ వాటికి వెళ్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అదే సరే. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సెస్ కును స్పేర్ పార్ట్స్ అన్ని చైనా నుండే రావాలి. మనకు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. నేను ఆర్టిస్ట్ లో హైర్ బస్సెస్ ఉన్నాయి నాకు. యాక్చువల్లీ కొత్త వీళ్ళ కంపెనీస్కి ఏంటంటే ఏ పార్ట్స్ అయినా చైనా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. అదేదో మనమే ఇంపోర్ట్ చేసి ఇవ్వకూడదా అనే ఆలోచనతో చేస్తూ ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే బ్యాటరీస్ ఏంటంటే మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. వాటికి కూడా స్పేర్ పార్ట్స్ అనేది మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి కంపేర్ చేసుకొని చేద్దామని చెప్పేసి నేను సర్చింగ్ చేస్తా ఉన్నా. నేను మా పెద్దపల్లి సరౌండింగ్ ప్లేసెస్ లో ఎక్కలేదు. మంచిర్యాలలో ఒకటే ఒక బ్యాటరీ షాప్ ఉంది. వాళ్ళే అక్కడ నుంచి వచ్చి కొనుక్కోవాల్సి వస్తా ఉంది. ఇప్పుడు దాని మీదనే ఆలోచన ఉంది. ఓకే, నైస్. సో మీకు అప్పుడు దాని మీదే చేస్తారు, మీరు దాని మీదే ఫిక్స్ అయ్యారంటే దానికి రిలేటెడ్ రెగ్యులేటరీగా మీకు సర్టిఫికేషన్స్ ఏం కావాలి, గవర్నమెంట్ రిలేటెడ్ మీకు ఏమేం కావాలి అన్నది మీరు చూసుకుంటే దాన్ని మనం సోర్స్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ దగ్గర కొనేవాళ్ళు ఉన్నారా? నేను ఇందాక నుంచి ఫస్ట్ నుంచి చెప్పేది అదే. మీరు ఎవరికైనా వెండర్ అవ్వగలరా, లేకపోతే మీ దగ్గర కొనేవాళ్ళు ఉన్నారా? ఇది మీరు ఫస్ట్ క్లారిటీ ఇస్తే మిగతా ప్రాసెస్ అంతా మొదలు పెట్టచ్చు. అదే సార్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ వేరే వేరే కంపెనీస్ నుంచి డైరెక్ట్ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళ నుంచి నేను టెండరింగ్ తీసుకొని చేద్దామని చూస్తా ఉన్నా. యాక్చువల్ ఏంటంటే అక్కడ కాస్ట్, అక్కడ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేది డీటెయిల్స్ ఎక్కడి నుంచి కనుక్కోవాలని. మీరు అదే ఇందాక ఆలీబాబా చెప్పాను కదా, దాంట్లో మీరు వెళ్ళి లేకపోతే చైనా గూడ్స్ అని ఇంకో వెబ్సైట్ ఉంటుంది. ఇంకా నిమిషం చెప్తాను నన్ను. madeinchina.com ఒకటి ఉంటుంది. వీటిలోకి వెళ్ళి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంట్రా టీమో ఒకటి అంట. టీమో ఇందాక ఎవరో ఒకళ్ళు ఏదో క్వశ్చన్ అడిగారు. బ్రదర్ ఇది ఒక్క విషయం అడిగారు కదా, నాకు తెలిసిన నాలెడ్జ్ ఒక్కటి షేర్ చేస్తా. బ్యాటరీ గురించి అడిగారు కదా మీరు. బ్యాటరీ స్పేర్ పార్ట్స్ అన్ని కూడా యాక్చువల్లీ ఢిల్లీ మార్కెట్ కి వస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్ నుంచి ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతున్నాయి. ఓకే, చైనా నుంచి కనుక మీరు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ స్పేర్ పార్ట్స్ అన్ని తెచ్చుకోవాలంటే మీకు మనకు చిన్న పార్ట్స్ కాదు, ఒక కంప్రెసర్స్ ఉంటాయి, వీటికి మిషనరీ ఉండదు. కంప్రెసర్ చైనా నుంచే తెప్పిస్తా ఉంది. దానికోసమే 4-5 బండ్లు అక్కడనే హోల్డ్ అయి ఉంటాయి. కొంచెం ఇంపోర్ట్ అయితేనే ఆ బండ్లు కదులుతా ఉన్నాయి.
అట్లా అని దానికోసం ఇంకా నేను ఎంక్వైరీ చేస్తూ ఉన్నా. ఫైనల్ ఏంటంటే అదేదైనా మనం హైరింగ్ చేసుకోగలుగుతాం అని చెప్పేసి అడుగుతున్నాం సార్. సార్ అక్కడ చైనాలో ఏంటంటే చాలా మంది సోర్సింగ్ ఏజెంట్స్ ఉంటారు మనకి. సార్ నేను అడిగేది ఏంటంటే స్టార్టింగ్ సోర్సింగ్ ఏజెంట్ నుంచేలే తీసుకున్నాక తర్వాత డైరెక్ట్ ఎంట్రీ కావచ్చు అని. యా దాని క్వాలిటీ చెక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీరు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి మీకు కావాల్సిన క్వాలిటీని కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు. సార్ తర్వాత మీకు పంపించే ముందు మీరు అడిగిందే వాళ్ళు ప్యాక్ చేశారా లేదా అన్నది కూడా వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు. ఆబ్వియస్లీ దానికి కొద్దిగా అదే చార్జ్ కొద్దిగా ఫీజు ఉంటుంది. బట్ మీకు మీరు వెళ్ళి అదంతా చేయలేరు కాబట్టి వాళ్ళు అక్కడ లోకల్గా వాళ్ళు చేస్తారు. అదే అంటే ఫస్ట్ లోకల్ ఒకసారి పోయి ఏజెన్సీస్ చూడాలి, లింక్ చైనా వెళ్ళి చూడాలి ఒకసారి. యా చైనా వెళ్ళాము. మనకి అక్కడ నుంచి వెళ్ళి లింక్స్ ఏమైనా ఉంటాయి, ఏజెన్సీ లింక్స్ ఏమైనా ఉంటాయి. చాలా ఉన్నాయండి. ఏజెన్సీ లింక్స్ అయితే మనం ఏమైనా కన్సల్ట్ చేసేసి కొంత ఆర్డర్ పెట్టుకొని దాని ప్రకారంగా ఫర్దర్ గా వెళ్దామని. సార్ యా నాదొక చిన్న సబ్మిషన్ సార్. యా సార్ ఇక్కడ మనము యాక్చువల్గా దీపక్ గారు ఫస్ట్ నుండి చేస్తున్నది కూడా ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేద్దాము, ఒక ప్రోడక్ట్ మీద మనం లాంచ్ అయిదాము, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేద్దాము అని అంటున్నారు. అయితే అది బాగుంది. సో మిగతా వాళ్ళు కూడా అందరూ ఒకసారి ఆలోచించండి. మనం ఒక కాస్ట్లీ ప్రోడక్ట్ గురించి కాకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్ సిస్టమ్ గురించి, ఎలక్ట్రిక్ బ్యాటరీ సిస్టమ్ గురించి మాట్లాడారు. దీంట్లో ఆదాని లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎంటర్ అయ్యి ఉన్నారు. దీంట్లో మనల్ని ఎప్పుడు ఆన్ ది స్పాట్ తొక్కేయగలుగుతారు. సో ఇట్లాంటి కాస్ట్లీ ఐటమ్ కాకుండా చిన్న చిన్న ఐటమ్. లేదు సార్, ఇప్పుడు నేను హైదరాబాద్ లో గమనించాను రీసెంట్ ఈ చైనా వస్తువుల గురించి రీసెర్చ్ చేస్తుంటేనే. ఇప్పుడు మిస్టర్ డిఐవై అనే కంపెనీ ఉంది. అది మలేషియాది. వాళ్ళు ఇక్కడ మొత్తం చైనా నుండి, తైవాన్ నుండి ఇండియాకి ఇంపోర్ట్ చేసి ఇక్కడ వాళ్ళ స్టోర్స్ పెట్టారు. ఏ షాపింగ్ మాల్లో ఆ స్టోర్ చూడండి, డిమార్ట్ ఎట్లా ఉంటుందో ఈ ఈ పెద్ద పెద్ద మాల్స్లలో డిఐవై షాప్ అలా ఉంటుంది. ఎందుకు అంటే మొత్తం హౌస్ హోల్డ్ ఐటమ్స్ అక్కడ ఉండేదన్నీ. హార్డ్వేర్ టూల్స్, ఎలక్ట్రానిక్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, స్టేషనరీ, స్పోర్ట్స్ అవుట్లెట్స్, ఆటోమోటివ్స్, టాయ్స్, బేబీస్, ఐటీ ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, చిన్న చిన్న ఐటమ్సే. మళ్ళీ ఏది నీకు 1000 కంటే ఎక్కువ కనిపించదు దాదాపుగా. సో బ్రదర్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చెప్పారు, బేబీ టాయ్స్ అని. నేను అది 3500 కొన్నాను. అక్కడ ఎంత పడుతుంది? 600, మహా అంటే 1000 రూపాయలు ఇంపోర్ట్, మనకు అన్ని కస్టమ్ డ్యూటీస్ అయిపోయేసరికి. సో మనకు కరెక్ట్ ఒక కరెక్ట్ 500 మార్జిన్ పెట్టుకున్నా కూడా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. చిన్న ప్రోడక్ట్ ఉంటుంది, డబుల్ మార్జిన్ ఉంటుంది. ఇప్పుడు మార్వాడి వాళ్ళు చేస్తున్నది ఏంటి? వాళ్ళకు ఒక ఎకో సిస్టమ్ ఉంది. ఇగో దీపక్ గారు ఒక ప్రోడక్ట్ తెచ్చారా, ఇగో హైదరాబాద్కి ఇంత పంపారు, విజయవాడకి ఇంత పంపారు, వైజాగ్కి ఇంత పంపారు. అక్కడ నుండి మన షేరింగ్. మండలాలకి, తాలూకాలకి ఏ విధంగా వస్తుంది? ఈ ఎకో సిస్టమ్ బిల్డ్ చేద్దాము అంటున్నాం మనం. ఈ ఎకో కరెక్ట్ సిస్టమ్ కరెక్ట్ ఉంటే ఇది బాగుంటుంది సార్. టోటలీ అగ్రీ సార్. అలా చిన్న ప్రోడక్ట్ చేసుకుంటే స్టార్టింగ్ లో అట్లీస్ట్ మనం ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతుంది. మనకి దాని నుంచి వచ్చే డబ్బులు మనం నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవచ్చు. కరెక్ట్ సార్. దీపక్ గారు మోర్ షేరింగ్ అనేది చేసుకుంటే ఒకసారి పెద్ద వెళ్ళి ఆర్డర్ అందరూ పెట్టుకోవచ్చు. ఒకసారి, ఇప్పుడు నేను ఒక వస్తువుని తెచ్చాను అని అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు ఒక బేబీ టాయ్స్ ఒకటి తెచ్చాను అంటే, ఈ టాయ్స్ని అమ్మగలగడానికి, నాకేం కావాలి? డిజిటల్ మార్కెటింగ్లో నేను స్టేటస్ పెట్టుకోగలగాలి. నేను ఆ ప్రోడక్ట్ని ఒక 50 తెస్తే దాన్ని ఒక 30 మంది ఆన్ ది స్పాట్ కొనేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడానికే ట్రై చేస్తున్నాం ఇదంతా నెట్వర్క్. కరెక్ట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చైనా నుంచి తీసుకురావడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ దాన్ని ఎలా మూవ్ చేయగలము, రెండోది దానికి మనం ఎలా ఫండ్ చేయగలము, ఇవి రెండు మనం చేసుకుంటే చైనా నుంచి ఏ ప్రోడక్ట్ అయినా తీసుకురావచ్చు. తర్వాత ఇందాక చైన్స్ బ్రేస్లెట్స్ గురించి అడిగారు. నేను ఒక మాల్కి వెళ్ళానండి. ఆ మాల్ మొత్తం ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ మన ఇనార్బిట్ మాల్ లాగా అంత లైక్ ఇట్స్ దట్ బిగ్ అన్నమాట. అందులో అగైన్ ఒక 1000-1500 షాపులు ఉంటాయి, చిన్న చిన్న షాపులు. ఒక మన బెడ్రూమ్ అంత సైజు ఉన్న షాప్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఆ చైన్స్ బ్రేస్లెట్స్లోనే వేరు వేరు రకాలు ఉంటాయి కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్వి అమ్ముతారు. అండ్ అక్కడ నేను ఆ మాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రీటైల్లో అమ్మట్లేదు అసలు. నాకు 2-3 ఇవ్వంటే ఇవ్వట్లేదు. మేము ఓన్లీ హోల్సేల్లో మీకు ఎంత ఎంఓక్యూ కావాలంటారు. సేల్ పర్మిట్స్ అంటే ఇక్కడ మ్, మీకు ఒక చిన్న ఫర్మ్ ఓపెన్ చేయడానికి పెద్ద ఇదేం కాదు. దానికి
లోకల్గా 1000 రూపాయలు 1500 అవుతుంది. దానికి లోకల్ సర్టిఫికేట్లు ఒకటో రెండో మీ సేవలో కూడా వస్తాయి. అండ్ అది సరిపోతుంది అనుకుంటున్నాను నేను సేల్ పర్మిట్స్కి. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఉంటుంది, ఆ సర్టిఫికేట్ కావాలి. సార్ దీని మీద దీపక్ గారికి కొంచెం ఐడియా ఉంది సార్, మీరు చెప్పొచ్చు సార్. నేను మిస్ అయ్యింది. మనకి ఇక్కడ ఒక షాప్ రన్ చేయాలి అని Sorry, అంటే, నేను- ఒక ఇంపోర్టెడ్ ఐటమ్ ని అమ్మాలి అని అంటే మనకి ఏమేమి పర్మిషన్ అంటే లోకల్ గా ఇప్పుడు ఒక షాప్ పర్మిషన్, కరెంట్ అకౌంట్ తీసుకోవడానికి, జిఎస్టీ తీసుకోవడానికి, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అది చేయించుకోవడానికి, ఇట్లాంటివి ఒక బేసిక్ షాప్ ని ఎస్టాబ్లిష్ నేను చేయడానికి హెల్ప్ చేస్తాను. అవన్నీ నేను చెప్తాను, నాకు పర్సనల్ కాల్ చేయండి రేపు. లేకపోతే దానికోసం ఒక కాల్ కూడా పెట్టుకుందాం, కుదిరితే రేపు పెట్టుకుందాం. రేపు పొద్దున్న పెట్టుకుని ఏమేమి కావాలనే విషయం రేపు చెప్తాను. ఓకే, రేపు కాల్ షెడ్యూల్ చేస్తాను. రేపు ఆదివారమే కదా. నా వాయిస్ క్లియర్ గా ఉందా బ్రదర్? సార్ డిస్టర్బ్ ఉంది సార్. నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బిజినెస్ అనేది టీం వర్క్. సో టీం వర్క్ ఉండి మనం ఒకటో రెండో ప్రోడక్ట్స్ ఎంచుకొని ఆ ప్రోడక్ట్స్ని మనం మూవ్ చేయగలిగితే అందరం డబ్బులు సంపాదించుకుంటాం. ఆ డబ్బుల్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకొని 2-3 ప్రోడక్ట్స్ని అలాగా మన ఇన్వెంటరీ పెంచుకోవడమే. ఇవాళ ఒక ప్రోడక్ట్ చేస్తుంటే 3 నెలల తర్వాత 4 ప్రోడక్ట్స్ మనం డీల్ చేస్తూ ఉండాలి. ఒక 6 మంత్స్ 10 మంత్స్ తర్వాత ఒక 10 ప్రోడక్ట్స్ మన ఇన్వెంటరీలో ఉండాలి. ఆ 10 ప్రోడక్ట్స్ని మనం బిజినెస్ చేస్తున్నట్టు ఉండాలి. అలా మనం బిజినెస్ గ్రో అయితే అందరం డబ్బులు సంపాదించుకోవచ్చు, అందరూ గ్రో అవుతారు. అంటే సమరైజ్డ్గా చెప్పాలంటే అది చెప్పాలనుకుంది. ఓకే, గుడ్ మనోహర్. సో వీ హావ్ స్పెండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. యాక్చువల్ గా మీ ఇంటి దగ్గర ఉన్నాను అనుకున్నాను. యా, ఐమ్ జస్ట్ వెరీ క్లోజ్ టు యువర్ హోమ్. ఓకే ఓకే. మీ అమ్మాలు ఉంటారు కదా, కొత్త బిల్డింగ్, ఆ కొత్త బిల్డింగ్ దగ్గర ఉన్నాను. మీ కొత్త బిల్డింగ్ దగ్గర. యా, నేను Okay. ఆఫీస్ బిల్డింగ్ దగ్గర ఉన్నాను బ్రో. నేను అదే ఆఫీస్ బిల్డింగ్ దగ్గరే ఉన్నాను. అదే కమాన్ ఉంటుంది కదా మీ ఇంటి దగ్గర, కేఎఫ్సీ దగ్గర ఉన్నాను. ఓకే ఓకే. దీపక్ సార్, దీపక్ సార్, మనోహర్ సార్. Hi, this is Yeah. Praveen. Thanks. Hi, Manohar. Deep- Thanks for your info. యా, థ్యాంక్ యూ. దీపక్ సార్, మనోహర్ సార్. చెప్పండి. యా, చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు జూమ్ మీటింగ్ లో వచ్చారు, అందరు లైక్ మైండెడ్ గా ఉన్నారు, వెరీ ఇంట్రెస్టెడ్ వాళ్ళే ఉన్నారు, నో టైం పాస్. ఒక్కసారి జనరల్ డైరెక్ట్ మీటింగ్ పెడితే కూడా బాగుంటుండే అని నా సజెషన్. మీరు అంటే నేను చాలా మీటింగ్స్ కండక్ట్ చేశాను సార్ ఇప్పటికి. కర్నూలు ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో కండక్ట్ చేస్తా ఉన్నాను కదా మీటింగ్స్. సో వెరీ సూన్ వైజాగ్ లో ఒక 3 days ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాను. వైజాగ్ లో ఒక 3 days ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి చెప్తాను. సో మీరు అందరు రావచ్చు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే నా మెసేజ్ బరీ అవుతుంది. ఇంకోటి మెసేజ్ బరీ అవుతుంది సార్. మాదొక రిక్వెస్ట్ అండి, మీటింగ్స్ ఫిజికల్ గానే కాకుండా హైబ్రిడ్ పెట్టండి. ఎందుకంటే ఫిజికల్ మీటింగ్ కి రావడానికి కొంత లాంగ్ ప్లేస్ లో అట్లా అయినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ టు కండక్ట్ ది హైబ్రిడ్ మీటింగ్స్ ప్లీజ్. నేను ఐ కీప్ కండక్టింగ్ ఆన్లైన్ మీటింగ్స్ పెడతాను, ఫిజికల్ మీటింగ్స్ కూడా పెడుతున్నాను కదా. ఆన్లైన్ మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఫిజికల్ మీటింగ్స్ తక్కువ ఉంటాయి. యాక్చువల్లీ 3 ఫిజికల్ ఆన్లైన్ మీటింగ్స్ 3 జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఒక 2-3 మీటింగ్స్ లో దాన్ని ఆ థియరీ టాకింగ్ నుంచి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్కి అంత ఫాస్ట్ గా ఉంటేనే మనం ముందుకి ఫాస్ట్ గా వెళ్ళగలుగుతాం. ఎందుకంటే అటు సైడ్ నుంచి మనకి ఫాస్ట్ గా చేస్తారు చైనాలో అంత పని. సో మనం కూడా అంత ఫాస్ట్ గా ఉండాలి. ఒక 1 మీటింగ్ లో మొత్తం అవేర్నెస్ తెచ్చుకుని రెండో మీటింగ్ లో అట్లీస్ట్ ఒక షార్ట్ లిస్ట్ చేసి థర్డ్ మీటింగ్ లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేలాగా ఉండాలి. అంతే అంతే సార్. సో అప్పుడు ఏంటంటే సోది తక్కువ ఉంటుంది, షార్ప్ గా పాయింట్ తోటి మనం ముందుకు వెళ్తాం. అవును. ఏమంటారు దీపక్ గారు? ఎస్. అంతే సార్, అంటే వాట్ యు సెడ్ ఇస్ ట్రూ. యా. సో నేను అంటే చాలా థియరీ లేకపోతే చాలా డిస్కషన్స్ చూస్తున్నాను, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అది అలా సాగదీయడమే అయిపోతుంది. కొంచెం ఏదో లాగ్ ఒకటి అవుతుంది సార్. అవును. ఏదో ఒకటి అది లాభమో నష్టమో దిగాలి, లోతెంతో తెలుసుకోవడానికి దిగాలి. దిక్కుండా ఒడ్డు మీద కూర్చొని అది చేద్దాం ఇది చేద్దాం అని చూస్తున్నాం. మనోహర్, ఇంకోటి ఏంటంటే వాట్ యు సెడ్ ఇస్ ట్రూ, బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే అవర్ మనీ ఈజ్ హార్డ్ అండ్
మనీ మనోహర్. మనం ఎంతో కష్టపడితే తప్పించి ఈ డబ్బులు మన దగ్గరికి రాలేదు. ఓకే, మన తాతల ముత్తాతలకి డబ్బులు లేని వాళ్ళం కదా మనం. సో ఇప్పుడు గేమ్ ఆడడానికి మిగతా వాళ్ళు అయితే గేమ్ ఆడతారు మనోహర్. ఇప్పుడు నేనున్నాను అనుకో, ఐఎమ్ ద అందుకని కొంచెం వెనక ముందు ఆలోచించుకుని చెయ్యాలని చెప్పి నేను కొంచెం పుష్ చేస్తా ఉంటాను. అంటే యూ బెటర్ డోంట్ ఇన్వెస్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ క్లియర్ విత్ ద ప్రాజెక్ట్ క్లియర్ లేకపోతే ఇన్వెస్టే చేయొద్దు, ఆచి తూచి మనం జాగ్రత్తగా చేద్దామని చెప్తూ ఉంటాను. అఫ్ కోర్స్ అది మంచి ఐడియా కూడా కాకపోవచ్చు, దానివల్ల డ్రాగ్ అవుతుంది. లేదు సార్, డ్రాగ్ అవ్వడం ఒకటి ఉంది. హలో, డ్రాగ్ అవ్వడం ఒకటి అనుకుంటేనే కాదు సార్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకనంటే మన వాళ్ళు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తెస్తే ఈ బీ మాదిగా బై మాదిగా బిల్డ్ మాదిగా అన్న కాన్సెప్ట్కి మన వాళ్ళు టర్న్ అవ్వట్లేదు. ఆ విధంగా టర్న్ అయితేనే మనం కాన్ఫిడెన్స్గా ముందుకు పోయి తేయగలుగుతాం. ఇప్పుడు అది తెచ్చిన తర్వాత మనం అమ్ముకోలేకపోతే మనం నిండా ఇదవుతాం. సో దాని గురించి ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసుకొని మనం తెస్తే మనం ద్వారా కొనే పరిస్థితి మనం కల్పించుకుంటే మనం నిరభ్యంతరంగా ముందుకెళ్ళొచ్చు సార్. ఎస్. తర్వాత ఇందాక మనీ గురించి చెప్తున్నా, నాది డిస్కనెక్ట్ అయింది. సో 20,000 అనేది పెద్ద అమౌంట్ అండి. సో 10 మంది లేకపోతే 20 మంది 20,000 వేసుకుంటే ఎంత అవుతుంది? సో దాన్ని అలా 4 ముందుకు lakhs అవుతుంది సార్. తీసుకెళ్తే 20,000 20 members 4 lakhs. యా. సో 4 lakhsతో మనం ప్రోడక్ట్స్ తెచ్చుకొని 4 lakhsతో లెట్స్ సే 6 lakhsకి అమ్మామనుకోండి, ఒక్కొక్కడికి ఒక 10,000 వచ్చినట్టు కదా. మళ్ళీ ఆ డబ్బులు రైట్ పెట్టి ఇంకా దాన్ని గ్రో చేసుకుంటాం. మిగిలిన 2 లక్షలు రీఇన్వెస్ట్ చేస్తాం. సో రైట్ 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 సార్ టీమ్ అదే వర్క్ ఇంట్రెస్ట్ ఉండే వల్ల ఒక టీం, ఒక యూనిట్ గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసేసి ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి ఒపీనియన్ తీసుకొని చేసుకుంటే బెటర్ ఉంటుంది సార్, మై యా ఒపీనియన్. యాక్చువల్ ఏంటంటే కరెక్ట్. ఒక ఏరియాలోనే ఎట్లా అంటే ఇప్పుడు సోర్సెస్ అంటే మోస్ట్ ఆఫ్ యూజ్ ఎక్కడ ఏ ఏరియాకు ఎటువంటి ఐటమ్స్ సేల్ చేయగలరని ఆ సొంత ఏరియాలో సర్వే చేసుకొని వాటి మీద డిఫెండ్ చేసుకొని ఒకటి మీరు ఒక ప్రోడక్ట్ ను నేను ఇది అనుకుంటున్నాను అంటే మీకెంత కావాలని చెప్పేసి మనలో ఉన్న టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరు వాళ్ళ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అవన్నీ ఓవరాల్ కలిపి ఒకేసారి ఇంపోర్ట్ చేసుకొని ఎవరి దాన్ని డివైడ్ చేసుకొని సేల్ చేసుకుంటే అయిపోతుంది సార్. ఇట్స్ మై కరెక్ట్. ఒపీనియన్. కరెక్ట్. సూపర్. కరెక్ట్. యాక్చువల్ ఏంటంటే అండ్ మనకు కొన్ని సిటీస్ ఏరియాస్ ఉంటాయి, విలేజ్ ఏరియాస్ ఉంటాయి. దాటి మించి ఇంకోటి ఏంటంటే అది డైలీ ఎక్కువ యూజెస్, బాగా మనం నిత్యావసర వస్తువు మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి ఎక్కువ మార్జిన్ ఉంటుందని నా ఐడియా సార్. కరెక్ట్. నిత్యావసర కరెక్ట్. వస్తువు మీద సో అది కూడా చిన్నగా స్టార్ట్ చేసి అందరూ కలిసి అదే యూనిటీ మెయింటైన్ చేసుకొని ముందుకెళ్తే యూనిట్ చాలా చేస్తే పెద్ద ఫాస్ట్గా. అవుతుంది సార్. అవును అందరం సార్, అదే కలిసి అది విధంగా పెద్ద యూనిట్ ముందుకెళ్ళాలి అవుతుంది సార్. సార్. సార్ కరెక్ట్. మనోహర్ కరెక్ట్. గారు, మీరు ఒక యా అదే సోర్సింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఈవెన్ మనకు ఇక్కడ ఇంపోర్ట్ అయిన తర్వాత ఆ పోర్ట్ దాటి మనకు బయటకు వచ్చే వరకు ఈ ప్రాసెస్ కొంచెం క్రిటికల్ గా ఉంటుంది సార్. ఒక టెక్నికల్ గా కొంచెం సౌండ్ ఉండాలి. మీరు దాని మీద యా కొంచెం చూడండి. మన దీపక్ గారు కానీ మిగతా వాళ్ళని కానీ కొంచెం ఈ ప్రోడక్ట్ ఏది డిసైడ్ అయిదాం, ఎక్కడైతే బాగుంటుంది, సార్ మరి ఎక్కడెక్కడ ఉన్నారు, దీని మీద కొంచెం ఆర్గనైజ్ ఒకటి చేస్తాం. చెప్తాను. సో ఇప్పుడు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఇందాక చెప్పిన వెబ్సైట్స్లో ఒక్కొక్కళ్ళు ఒక 3 ప్రోడక్ట్స్ ఐడెంటిఫై చేసి అందరూ వస్తే ఆ అన్ని ప్రోడక్ట్స్ నుంచి డిసైడ్ చేసి ఒకటో రెండో ప్రోడక్ట్స్ మనం ఫైనలైజ్ చేద్దాం. రైట్ సార్, గుడ్ ఐడియా. సార్ ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్నది అనేది వాళ్ళు చూస్ చేసుకుంటే వాళ్ళ తగ్గట్టు మిగతా వాళ్ళకి కూడా యూజెస్ ఉంటే వాళ్ళు బై చేసుకుంటారు. సో ఎంత అంటే అంత బై చేసుకుంటారు. అందరం వాళ్ళ ప్రోడక్ట్స్ మనం రీసెర్చ్ చేసింది తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని ఆడన్నిటి ప్రోడక్ట్స్ సార్. లెట్స్ సే 10 మంది 3 ప్రోడక్ట్స్ తెచ్చారు, 30 ప్రోడక్ట్స్ అయినాయి. ఆ 30 ప్రోడక్ట్స్లో ఒక 27 ప్రోడక్ట్స్ ఎలిమినేట్ చేసేద్దాం. ఒక 3 ప్రోడక్ట్స్ మనం ఆ 3 ప్రోడక్ట్స్లో ఫస్ట్ ఏది చేయాలి, సెకండ్ ఏది చేయాలి, థర్డ్ ఏది చేయాలి, అలాగా ఫస్ట్ దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది చేసుకుంటే మన వర్క్ చాలా ఈజీ, మనం ఎక్కువ నష్టపోము అండ్ ఫాస్ట్గా అక్కడ నుంచి మనం ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోతాం. ఎస్ రైట్ సార్, కరెక్ట్. సో నెక్స్ట్ టైం ఇంకేమైనా మీటింగ్ పెడితే అది ఇంప్లిమెంటేషన్ కోసం అని పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను.
యాక్చువల్లీ సార్. మీరు అన్న ప్రాసెస్ ని ఆర్డర్ లో పెట్టుకుంటే బాగుంటుంది సార్. యా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. యా సార్ థ్యాంక్ నేను యూ. బీటెక్ యా స్టూడెంట్ సార్. అయితే నాకు ఇది చేయాలని ఉంది, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ అవన్నీ అవ్వదు కదా సార్ నాకు, అంటే ఎలా సార్? అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, మేబీ 10,000 20,000 పెద్ద ఎక్కువేం కాదు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీ క్లబ్లో జాయిన్ అవ్వచ్చా సార్? అంటే స్టూడెంట్ అది కదా నేను. దీపక్ గారిని అడగాలి. నేను ఓన్లీ ఇవాళ చైనా నుంచి బ్రదర్ ప్రజెంటేషన్ ఏం చేయడం. కాదు, ధైర్యంగా మనం ఒక ప్రోడక్ట్ డిసైడ్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ను నేను అమ్మగలను, నాకు స్కోప్ ఉంది అని అనుకుంటే మీరు డెఫినెట్ గా ముందడుగేయచ్చు. యా ఓకే సార్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మీ కాంటాక్ట్ నెంబర్ అందరూ చెప్తారా సార్? సార్ హలో. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు దీపక్ గారికి చెప్పండి, మీరు వాళ్ళు సోర్స్ చేస్తారు మీకు. యా యా ఓకే సార్. హలో ఇంకేమైనా సార్, క్వశ్చన్స్ చిన్న ఉన్నాయండి? సార్ ఇప్పుడు హలో. హలో సార్, యా ఒకటి యా యాక్చువల్ ఏంటంటే మనము కొంత ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే పర్సన్స్ ని ముందు చూజ్ చేసుకొని ఒక టీం ఫామ్ చేసుకొని కొద్దిగా మనం బిల్డ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మన మన యూనిట్ వల్ల పెద్దగా మనము బిజినెస్ గెయిన్ చేయగలుగుతాం అనేది నా ఒపీనియన్. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కరెక్ట్. అందరికీ ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఫైనాన్షియల్ గా ఎవరు పెట్టగలుగుతారు, ఎవరెంత చేయగలుగుతారు అనే దాని మీద ముందు వాళ్ళని తీసుకుంటే వాళ్ళని బేస్ చేసుకొని మిగతా వాళ్ళకు హోప్స్ ఇచ్చుకుంటూ వెళ్ళవచ్చు. ఒకవేళ మనమే అందరం కలిసి ఇంపోర్ట్ చేసుకొని లోకల్ గా ఉన్న మన వాళ్ళకే అవిటిని మనం సెండ్ చేసుకొని వాళ్ళకి ఏమన్నా కొత్త ఆపర్చునిటీస్ ఇవ్వడానికి కూడా మనం ఏమన్నా థింక్ చేయగలం, ఆలోచించవచ్చు అని సార్ నా అంటే ఐడియా సార్. ఇప్పుడు ఫైనాన్షియల్ అన్నది ఎలిమినేట్ చేయడానికే మనం 1 lakh లేకపోతే 2 lakhs వరకు వెళ్ళట్లేదు. ఒక్కొక్కరు 20,000 10,000 తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను. 20,000 అనేది పెద్ద ఎక్కువ అదే సార్, అమౌంట్ కాదు. Yes, నేను sir. అనేది ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయగలుగుతా, కొద్దిగా ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళని ముందు చూజ్ చేసుకొని ఒక యూనిట్ గా చేసి మనం అన్న ప్రోడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకొని అవి మనం సేల్ కరెక్ట్ చేసుకుంటుంది. మిగతా వాళ్ళు ఎవరైనా ఎంత కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్షియల్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంపోర్ట్ చేసిన వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కూడా మనము మార్కెట్ చేసుకుంటే బాగుంటదని నా కరెక్ట్ ఐడియా. కరెక్ట్ వాళ్ళకి మనం అప్పుడు ఫ్రాంచైజ్ మోడల్ కింద వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, అదే మనమే చేసుకోవచ్చు. ఇట్లా చేయడం వల్ల వాళ్ళు ఒక షాప్ మెయింటైన్ చేసుకొనైనా ఏం చేసుకొనైనా మన దగ్గర ఉన్న 4 ప్రోడక్ట్స్ అలా షాప్ లో ఉండిపోతాయి, వాళ్ళు సేల్ చేస్తారు. యా యాక్చువల్ మనం అంటే చైనా నుండి మనం ఇంపోర్ట్ చేద్దాం, ఇంపోర్ట్ చేసి మన ఈ లోకల్లో ఉన్న ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, బైగా చేసుకొని మార్కెట్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్ చేసుకోవచ్చు. ఆ చైన్ బిజినెస్ కరెక్ట్ చేస్తావా, కరెక్ట్ ఏం చేస్తావా, ఏం చేస్తావా అనేది ఇట్లా కొద్దిగా ఆలోచిస్తే కొంచెం మార్కెట్ కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు బయట పెట్టి అమ్మే కన్నా ఒకరికొకరికి అది నమ్మకం మీద అమ్మేటి ఎక్కువ అవుతుంది. అంతే మల్టీ చైన్ బిజినెస్ లో డెవలప్ అదే కావడానికి కూడా ఇదే మెయిన్ రీజన్. అవే సార్, కరెక్ట్ కరెక్ట్ అంతా ఆ విధంగానే జరుగుతుంది. ఒకసారి అందుకొరకే మీరు ఎవరైతే ఇక్కడ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక బిజినెస్ ద చేయాలనే ఫస్ట్ మోటో ఉన్న వాళ్ళే. సో మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. మీరు ఒక పిలిపిస్తే, అరే ఇక్కడ ప్రోడక్ట్ ఉందంట, సపోజ్ బాలకృష్ణ ఇది తెచ్చాడంట, మనోహర్ ఇది తెచ్చారంట అని అంటే ఓకే, మన అదే వాళ్ళే సార్, అదే మంచిగా ఉంటుంది ప్రోడక్ట్ కొనే ఆ ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేసుకోండి. అంటే మీ చుట్టాలని కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ని కానీ కొంచెం నీట్ గా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉండండి. సార్ ఇక్కడ సార్ అదే చెప్పినట్టు సార్. 20,000 పెద్ద సమస్య కాదు. 20,000 పెట్టడానికి ధైర్యంగా ఉండండి, బిజినెస్ చేయాలనే కసితో ఉండండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సార్ ఒక్క బాలకృష్ణ గారు, ప్రోడక్ట్ మనం అమ్మగలిగిందంటే సార్. బాలకృష్ణ గారు ఇప్పుడు రమేష్ బాబు గోదావరి కానీ పెద్దపల్లి డిస్టిక్. రైట్ యాక్చువల్ సార్. ఏంటంటే ఇప్పుడు వాళ్ళని ఇగే కన్నా ఇప్పుడు నీకు పెట్టే కెపాసిటీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని చూజ్ చేసుకొని మనం ఎంత ఒక 50 పెట్టే 20 పెట్టే వాళ్ళ ఒక టీం ఏర్పడదాం, చైనా నుండి ఇంపోర్ట్ చేద్దాం, అది మనం చేస్తాము. ఇంకెవరన్నా 20 30 పెట్టే వాళ్ళు ఉంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాళ్ళని లోకల్ గా సేల్ చేసుకోవడానికి మనం కొద్దిగా మార్జిన్ చూసుకొని ఇచ్చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళని 20 పట్టుకరా తీసుకురా అని వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా ఆల్రెడీ ఇబ్బంది కాదు సార్, కెపాసిటీ మీరు ఉన్న చెప్పింది వాళ్ళ కరెక్ట్, వాస్తవానికి పెట్టేవాళ్ళు కెపాసిటీ ఉండే వాళ్ళను ముందు మనం ఒక టీమ్ గా ఏర్పడి ఒక యూనిట్ గా ఏర్పడి మనం ఇంపోర్ట్ చేసి దాన్ని స్టార్ట్ చేద్దాం సార్. యా యాక్చువల్లీ కరెక్ట్ బెటర్ ఉంది.
అదే స్టార్ట్ ఎవరెవరైతే చేద్దాం ముందు, చేయగలరో మనం వాళ్ళతో స్టార్ట్ స్టార్ట్ చేద్దాం అంటున్నాను. అదే దానికోసమే ఒక స్టార్ట్ మినిమం ఒక స్టార్ట్ చేద్దాం. 20,000 తోని ముందుకు రండి అని ఇక అంటున్నారు. మీరు మనీ 50 అనేది పెడతారంటే నో బిజినెస్ ప్రాబ్లం. కి వచ్చినప్పుడు సార్, యాక్చువల్లీ బిజినెస్ అనేది వచ్చినప్పుడు నువ్వు తెచ్చుకో, డబ్బుల గురించి నీకు డబ్బులు ఉంటేనే ఇక్కడ వచ్చి మాట్లాడు. చేద్దామని వస్తామా, ఏం చేస్తే బాగుంటది, ఎలా చేస్తే బాగుంటుంది, అక్కడ రావడానికి ఇక్కడ రావడానికి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకి ఏమంటే రిక్వైర్మెంట్ ఉంది, మనకి అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, ఇండియన్ మార్కెట్ ఎంత ఉంది, చైనా మార్కెట్ ఎంత ఉంది, వాట్ ఈస్ దట్, ఇది డిస్కషన్ చేయాలి. కానీ మళ్ళీ ఫైనాన్షియల్ డిస్కషన్ చేసినప్పుడు ఈ మాట్లాడడానికి కరెక్ట్ కాదనిపిస్తుంది నా ఒపీనియన్. సారీ. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎంతమంది కెపాసిటీ 1 lakh పెడతారు, నేను 1 lakh పెడతాను, 50,000 పెడతాను, ఒక టీమ్ రెడీ అవుదాం. టీమ్ రెడీ అంటే సార్ చెప్పినట్టు ఒక 3-4 ప్రోడక్ట్లు అనేది యూజ్ చేసుకొని అవి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎవరెవరు ఎంత అనేది ఒక ప్లాన్ చేసుకున్నాం, అవి స్టార్ట్ చేద్దాం. అది 3, 2, 4, 10. తర్వాత ఈ చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేద్దాం, మార్కెట్ చేద్దాం. అవసరం ఉంటే మన వర్క్ బట్టి వాళ్ళు ఏమైనా సోర్సెస్ ఏర్పాటు చేసుకొని రాగలుగుతారు. ఇట్స్ మై ఒపీనియన్. యా యా గుడ్ గుడ్. అలాగే అవును. చేద్దాం. సార్. సో ఒక ప్రోడక్ట్ మనం ఫైనలైజ్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం. ఆ ప్రోడక్ట్ని లెట్స్ సే మనం టీం ఒక 10 మంది 15 మంది ఉన్నారు, అందరూ అదే ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తారు, దాన్ని ఎలా మూవ్ చేయాలన్నది. అది ఈజియర్ అయిపోతుంది మనకి మూవ్ చేయడం. Okay, యాక్చువల్లీ ఇంకా Manohar, sorry నిత్యావసర to వస్తువులు interrupt. Yeah, everyone, sorry to interrupt. Okay, so మీరు బిజినెస్ ప్రపోజల్ గ్రూప్ లో లేకపోతే కనుక ఫాలో అవ్వండి. మనం వేరియస్ బిజినెస్ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ Yes. ఐటమ్ చేసాము, తర్వాత ఫుట్వేర్ బిజినెస్ గురించి ఆలోచన చేసాము, తర్వాత రాఖీ పండగ గురించి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము, చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపాయలు, 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి దానికి 3 డబ్బులు తీశారు కొంతమంది. అంటే 20,000 సంపాదించారు, 15,000 సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్ లో. కాస్ట్ టు కాస్ట్ అమ్మేసుకుని అప్పటికప్పుడు అమ్మేసుకుని 5,000 సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ టైం రాఖీ ఐటమ్. ఓకే, ఇవన్నీ ఇండియన్ ప్రొడక్ట్సే, ఏవి కూడా నేను బయట నుంచి పట్టరాలేదు. కానీ బయట నుంచి పట్టుకొస్తే మార్జిన్, ఇందాక ఎవరో అన్నారు కదా, టాయ్ మన బాలకృష్ణ గారు అన్నారు 800 ఉండొచ్చు, దాన్ని 3,500కి అమ్ముతున్నారు. 800 కాదండి, అది నాకు తెలిసి 250 రూపాయలకో 200 రూపాయలకో వస్తుంది. మీకు అర్థం కావట్లేదు. బట్టల వ్యాపారంలో కానీ టాయ్స్ వ్యాపారంలో కానీ ముఖ్యంగా మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే 5x అండ్ అబోవ్ ఉంటుందండి ప్రాఫిట్. 5x నుంచి 10x ఉంటుంది. 5x అంటే ఎంతో తెలుసా? 100 రూపాయల వస్తువుని 500 రూపాయలకి అమ్ముతారు. 10x అంటే 100 రూపాయలు ఉన్న వస్తువుని మార్కెట్లో చివరికి వచ్చేసరికి 1000 రూపాయలు అవుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రీసెంట్ గా హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు నాకు ఒక అతను చెప్పాడు. అతను ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద హైరేజ్ అపార్ట్మెంట్ కి ఆయన ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తాడు. ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు. అతను పవర్ ని మాలూమ్ని సారీ, ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి అడుగుతుంది పవర్ గురించి. అయితే అతను చెప్పాడండి నాకు చిన్న ఎగ్జాంపుల్. అతను బ్లాబ్లా కార్ బుక్ చేసుకుని వస్తున్నాను నేను హైదరాబాద్ నుంచి వైజాగ్. అతను నాకు చెప్పాడు, బ్రదర్ మాటల్లో, నువ్వు ఎందుకు వెళ్తున్నావు బ్రదర్ అని అడిగితే, నేను ఎలక్ట్రానిక్ సామాను హైదరాబాద్ నుంచి ఇంటికి తీసుకెళ్తాను, కొత్త బిల్డింగ్ కట్టుకుంటున్నాను, నేను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో పలానా కంపెనీలో పనిచేస్తాను, ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ లో. సో నా కింద చాలా మంది రిసోర్సెస్ ఉంటారు, ఎంప్లాయీస్, అందరికీ నేను మేనేజ్ చేస్తూ ఉంటాను. సో ఎందుకని ఇంత దూరం నుంచి పట్టుకెళ్తున్నావా, ఏమైనా ఎక్సెస్ మెటీరియల్ అంటే మీరు ఏమైనా సైడ్ చేశారా మెటీరియల్ ని, మీ డిపార్ట్మెంట్ లోంచి ఏమైనా సైడ్ చేసి పట్టుకెళ్తున్నావా అని అడిగా. అంటే అతను దానికి సమాధానం ఏం చెప్పాడు తెలుసా? లేదు బ్రదర్, అలా జరగడానికి వీలు లేదు, ఎగ్జాక్ట్ గా ఎన్ని కావాలో అన్ని ఇస్తారు వాళ్ళు, సైడ్ చేయడం ఏం వీలు కాదు, కాకపోతే బయట 100 రూపాయలకి అమ్మే వస్తువు మాకు కేవలం 24 రూపాయలకే వస్తుంది అని చెప్పాడు. 100 రూపాయలకి బయట అమ్మే ప్రొడక్ట్, అంటే బయట 100 రూపాయలు ఎంఆర్పి ఉన్నది, మనకు ఒక 10% 20% డిస్కౌంట్ ఇచ్చి 80 రూపాయలకి ఇస్తాడు. వాళ్ళకి 24 రూపీస్కి వస్తుంది అంట. అంటే ఒక ప్లగ్ కానీ, ఒక స్విచ్ కానీ, ఒక వైర్ కానీ ఏదైనా సరే 24 రూపీస్కి వస్తుంది. 24 యాక్చువల్ కాస్ట్ 24 రూపీస్కి వస్తుంది అంట. కాకపోతే వాడు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ మనకి ఇవ్వలేడు కాబట్టి మధ్యలో ఏదో మిడిల్ మ్యాన్ పెట్టి ఆ మిడిల్ మ్యాన్ పేరు మీద ఇస్తాడంట, అంటే డిస్ట్రిబ్యూటర్ పేరు మీద. అలాగే వాడి పేరు మెన్షన్ చేసినందుకు వాడికి ఇచ్చే కమిషన్ 6% ఇచ్చేసి మనకి 30 రూపీస్కి ఇస్తాడంట. నువ్వు ఎంత పెద్ద డీలర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడి ఎతికినా సరే 20% కూడా డిస్కౌంట్ రాదంట ఆ ప్రొడక్ట్ మీద. అలాంటిది వాడికి 30%కి వస్తుంది.
అంటే ఇప్పుడు హైరేజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసేవాడు యూజువల్ గా వాడు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎలాగేస్తాడు మనకి టోటల్ మార్కెట్ ప్రైస్ మీదే వేస్తాడు. కానీ వాడికి చూస్తే ఈచ్ ఐటమ్ ఇటుకల దగ్గర నుంచి సిమెంట్ దగ్గర నుంచి ప్రతి ప్రొడక్ట్ లో హ్యూజ్ మార్జిన్స్ పొందుతున్నాడు. ఎందుకంటే వాడికి చాలా హ్యూజ్ క్వాంటిటీ కావాలి. ఇక్కడ గేమ్ క్వాంటిటీ అనండి. ఒకటి బై లార్జ్ టు సేవ్ లార్జ్. ఎప్పుడైతే పెద్ద మొత్తం మీద కొంటావో పెద్ద మొత్తం మీద లాభం పొందుతావు. కాబట్టి మనందరం కూడా 10 ఐడియాస్ మీద వెళ్లకుండా ఒకే ఐడియా మీద వెళ్దాము. మీకేమన్నా ఆలోచన ఉంటే ఒక ప్రొడక్ట్ లో నేను సక్సెస్ అవ్వగలుగుతాను. ఎవరో ఇప్పుడు మన గ్రూప్ లో వన్ ఆఫ్ ద పర్సన్ ప్యూరిఫైయర్స్ లో ఉన్నారు. ప్యూరిఫైయర్ ప్రొడక్ట్ గురించి నాకు అవగాహన ఉంది. ప్యూరిఫైయర్ ప్రొడక్ట్ మనందరికి అలవాటు చేస్తాను. మనం దాని మీద వెళ్దాం కూడా దాని మీద వెళ్దాం. లేదు ఇంకొకరు ఎవరైనా వచ్చి టెక్స్టైల్ మీద వెళ్దామని టెక్స్టైల్ మీద వెళ్దాం. లేదు బ్యాటరీస్, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఈ వెహికల్స్ అన్నారు, అలాంటివి ఒక ప్రొడక్ట్ ని ఎంచుకుందాం మనం అందరం కలిసి. అదే ప్రొడక్ట్ మీద ఫుల్ రీసెర్చ్ చేయాలి. కంప్లీట్ రీసెర్చ్ చేసి మనం ఇనీషియల్ గా విత్ ఇన్ ఇండియాలోనే ఎక్కడి నుంచి అయినా ప్రొక్యూర్ చేసి చూద్దాం. తర్వాత ఎవరైనా ఏజెంట్ తో ప్రొక్యూర్ చేద్దాం. థర్డ్ టైము మనం డైరెక్ట్ గా చైనా నుంచి ప్రొక్యూర్ చేద్దాం. ఎందుకంటే చైనా నుంచి ప్రొక్యూర్ చేయాలనుకుంటే చాలా హ్యూజ్ క్వాంటిటీ గేమ్ చేయాలి. అంత క్వాంటిటీ గేమ్ చేయాలంటే మనకున్న కెపాసిటీ సరిపోదు ప్రజెంట్లీ. కాబట్టి మనందరం ఏది చేసినా గ్రూప్ గా ఒక ఫర్మ్ రిజిస్టర్ చేయాలి. గ్రూప్ గా చేసి ఆ ఫర్మ్ ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వీ కెన్ కంటిన్యూ ద కాన్వర్సేషన్స్. మనోహర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. ఓకే, అండ్ అఫ్ కోర్స్ 8 o'clock అన్నాను, బట్ 9 o'clock అయ్యింది. ఐఎమ్ సారీ ఫర్ దాట్. వీ హావ్ ఎక్స్టెండెడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. ఒక 2 థింగ్స్ చెప్పిస్తాను. సో నేను గాంగ్జో అన్న ప్లేస్ లో ఒక 2 malls కి వెళ్ళాను. మనోహర్, వన్ స్మాల్ రిక్వెస్ట్. మనోహర్, వన్ స్మాల్ రిక్వెస్ట్. ఐ విల్ బి నేను బయటికి వెళ్ళిపోతాను. ఓకే, ఐ ఎగ్జిట్ ఫ్రమ్ ద మీటింగ్. ఓకే, వన్స్ యు ఆర్ డన్ యూ క్లోజ్ ద మీటింగ్ అండ్ సే థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ డీటెయిల్స్ నా దగ్గర ఉంటాయి కాబట్టి ఐ విల్ కాంటాక్ట్ యూ తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్. బై. సో ప్రొక్యూర్మెంట్ మేనేజర్స్ అని ఉంటారు కొంతమంది కంపెనీస్కి. అలాగా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే దట్స్ ద ఈజియెస్ట్ వే ఆ కంపెనీ మొత్తానికి మనం సేల్ చేయడానికి. రెండోది విషయం ఏంటంటే గాంగ్జోలో ఒక 2 malls ఉన్నాయి. ఒక మాల్లోనేమో అన్ని లెదర్ గుడ్స్ అమ్మే మాల్. దాని తర్వాత డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ లేకపోతే హోల్సేలర్స్ అమ్ముతారు అక్కడ. రెండోదేమో షూస్ తయారు చేసే మాల్. సో అక్కడ మనకి ఈ పర్టికులర్ రిలేటెడ్ అయితే నేను ఆల్రెడీ అవి విజిట్ చేశాను కూడా. సో యా, బిఫోర్ దట్ మనం అందరం నెక్స్ట్ టైం మీటింగ్ ఎప్పుడైనా దీపక్ గారు పెట్టినప్పుడు ఒక్కొక్కరు ఒక 3 ప్రోడక్ట్స్ తెచ్చి ఆ మీటింగ్లో డిస్కషన్ చేసి ఫైనల్గా మనం ఒక ప్రోడక్ట్ మీద ఇంప్లిమెంటేషన్ వైపు అడుగులేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లెట్స్ గో అహెడ్. యా, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. రమేష్ బాబు గారు, మీరు బిజినెస్ ప్రపోజల్ గ్రూప్ లో ఉన్నారా, మేధాలో ఉన్నారా సార్? సార్ థ్యాంక్ యూ. ఈ రోజు ఫస్ట్ ఎంట్రీ. అవునా సార్? మీరు బిజినెస్ ప్రపోజల్ గ్రూప్ అనే ఒకటి ఉంటుంది, మీ నెంబర్ చెప్పండి, దాంట్లో యాడ్ చేస్తాము. దాంట్లో ఇదంతా నెట్వర్క్ ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ మాట్లాడాము. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి కొంచెం ఇది అంటే అది ఇంకా డెప్త్ గా మాట్లాడారు. ఇవన్నీ కూడా అక్కడ డిస్కషన్ అయిపోయినాయి, అందుకని. ఓకే సార్. మీ నెంబర్ చెప్పండి సార్, నోట్ చేస్తుంటాను. 9533 ఓకే 066 ఓకే 377. ఓకే సార్, ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాను, చూడండి సార్. ఓకే సార్. సార్ మీరు ఎక్కడ నుండి? హైదరాబాద్ సార్. నేను జేఎన్టీలో వర్క్ చేస్తాను సార్. బాలకృష్ణ గారు, సార్ ఈ నెంబర్ కూడా ఒకటి యాడ్ చేయండి. చెప్పండి సార్. 98486 98486 111 111